అంటే అట్ట ఇట్ట వాకిలు పెట్టు. గుడ్ ఈవినింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ. వెంకటేష్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ వెల్కమ్. రాజేష్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ అందరికి. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సూర్యనారాయణ, వెల్కమ్ Good వెల్కమ్. morning, sir. సూర్యనారాయణ హెండ్రాజీ సార్, వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ వెల్కమ్. సూర్యనారాయణ హెండ్రాజీ సార్, వెల్కమ్ సార్. నేను మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. సో ఈ జగదీష్, వెల్కమ్ సార్. నేను మాట్లాడచ్చు. గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్. రాజు సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ మార్నింగ్, వెల్కమ్. ఓకే సార్. ఎస్, సో వెల్కమ్ వెల్కమ్ ఆల్. ఎలా ఉన్నారు అందరు, బాగున్నారా? బాగున్నాం సార్, బాగున్నాం సార్. ఎలా వస్తుంది సీట్ ఫండింగ్, ఎలా వస్తుంది? సో సార్ మీరు సీట్ ఫండ్ క్రైటీరియా 2 లో ఉన్నాం సార్. క్రైటీరియా 2 లో మెయింటైన్ చేస్తా ఉన్నాం. గ్రేట్ సార్, గ్రేట్ సార్. మీరు సీట్ ఫండింగ్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? ఏ రోజున సీట్ ఫండింగ్ చేశారు సార్? ఏ రోజున సీట్ ఫండింగ్ చేశారు? సీడ్ ఫండింగ్ నేను అదే కొద్దిగా లేట్ గా చేశాను సార్. నేను అంటే జూలై 28 చేయలేదు, తెలియలేదు. తర్వాత చేశాను సార్. నేను కాస్త లేట్ గా ఒక 2 నెలలు 3 నెలలు తర్వాత చేశా. అలాగా. అది ఓకే ఓకే ఓకే. సో అంటే డివైడ్ టోటల్ 2000 చిల్లర 2000 పీవీసీ మెటల్ తో చేస్తున్నా సార్. వావ్, గ్రేట్ సార్, గ్రేట్ 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 గ్రేట్. చాలా మంచి డెసిజన్. చాలా గ్రేట్. కాకపోతే నేనేం పెద్ద మాట్లాడలేను, వింటా ఉంటాను సార్ వచ్చి. ఓకే 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 సార్. పర్లేదు సార్, మాట్లాడాలి. ఇప్పుడు ఏముంది సార్, అదే మాట్లాడాలి. మీరు చెప్తా ఉంటారు మాకంతా. వెంకటేష్ గారు కానీ వీరాంజనేయులు గానీ అంతా బాగా మాట్లాడతారు. అలా అని కాదు, ఇది ఏంటంటే మనకి ఏంటంటే చూడండి, ఇప్పుడు మనకి ఏంటి అవగాహన ప్రోగ్రామ్. సో మనకి ఏంటంటే ఒక్కొక్కరు మాట్లాడితే వేరే వాళ్ళకి ఎలా సంపాదించుకోవాలి ఏంటి అనేది వాళ్ళకి అర్థం అవడానికి కదా మనకు. అంటే అందరు మాట్లాడితే ఏమవుతుందంటే దాని ద్వారా అవును కదా అవును కదా అన్నట్టుగా పబ్లిక్ సంపాదించుకుంటారు. వాళ్ళు పాపం ఆల్రెడీ డబ్బులు పెట్టి ఉన్నారు, వాళ్ళకి ఎలా ఏం కదా తెలియదు కదా. సో అలాంటప్పుడు మనం మాట్లాడితేనే వాళ్ళకి, మన కొత్త వాళ్ళకి కానీ లేకపోతే చేసుకునే వాళ్ళకి కానీ ఇదివరకు చేసుకున్న వాళ్ళకి కానీ వీళ్ళకు బెనిఫిట్ ఎలా వస్తుంది ఇవన్నీ తెలుస్తాయి అనమాట. అట్లా అవునవును సార్. లేకపోతే 2 లోనే ఉన్నాను. అవి వ్యాలెట్లు కూడా మా ఇంట్లో వాళ్ళు. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ సార్ అట్లా. సో అంటే ఎలా ఉంది సార్, అంటే సంపాదించుకుంటున్నారా బాగానే? అంటే నేనేం ట్రేడింగ్ చేయను సార్, అట్లా పెట్టుకున్నాను, కొని పెట్టుకున్నా. అంటే మీరు డైలీ మీటింగ్ అవుతున్నాడు, ట్రైనింగ్ కూడా చేసుకోవాలి కదా సార్. అంటే ఎందుకు అంటే అది మా గురించి కాదు, లేదా సిస్టమ్ గురించి కాదు, మీకు అట్లా. అదేలే, మీరు చెప్పేది నిజమే. కానీ నేను జాబ్ చేస్తా సార్. వచ్చేసరికి నా టైం సరిపోదు. సాయంత్రం నైట్ కూడా అట్లా ఒక్కోసారి పెట్టేది నిద్రపోతున్నా, టైం చాలక. కాకపోతే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దాని మీద బాగా కంటిన్యూగా వింటా ఉంటాను. నలుగురికి ఎవరికైనా చెప్తే విన్న వాళ్ళు వింటున్నారు. ముందుకు రావట్లేదు సార్, కాకపోతే ట్రై చేస్తున్నాం మనం. ఏం పర్లేదు, ఇప్పుడు రావట్లేదు అంటే బట్ అట్లీస్ట్ వచ్చిన వాళ్ళే సంపాదించుకోవాలి కదా. అవునవును సార్, అవును. మనకు కావాల్సింది ఏంటంటే మనం సిస్టానికి పెంచడానికి కాదు మనకు, మనం ఎవరికైనా చెప్పేది. సో తను ఇందులోకి వస్తే తను సంపాదించుకోవాలి, నీకు రూపాయి రావాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. అంతే సార్, అంతే. ఎందుకంటే మనం ఎవరికో డబ్బులు ఇవ్వడానికి కాదు కదా మనం సార్. ఎందుకంటే ఎందుకంటే ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించుకోవాలని మనం వస్తాము. అలాంటప్పుడు సంపాదించుకుంటేనే మేలు, సంపాదించుకోవాలి ఎట్లా. లేకపోతే మనము ఎక్కడ మనము ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు అంటే జీతం తీసుకోకుండా చేస్తున్నామా మనం? మన గురించే కదా సార్, కష్టపడుతున్నాం కదా సార్. దాంట్లో ఎన్ని కష్టాలు ఉంటాయో ఆ చేసే వాళ్ళకే తెలుస్తుంది.
చేసే వాళ్ళకి తెలుస్తుంది. అలాగే ఇక్కడ కూడా వితౌట్ కష్టము డబ్బు రావడం కూడా కరెక్ట్ కాదు, తర్వాత వచ్చితే కూడా అది కరెక్ట్ గా నిలబడదు కూడా. ఏమంటారు? అదే అవును సో మనము కొంచెం కొంచెంగా మనం కష్టపడాలి. సో అలా ఉండాలన్నమాట. అయితే చూసారా, ఇప్పుడు మీరు అన్నారు అయ్యో నేను ఆ రోజు చేసుకోలేదు అని ఒక మాట అన్నారు కదా. సో ఆ అవును రోజు సార్ అవును. ఎవరైతే ఇప్పుడు ఏది మనకు ఎప్పుడు వచ్చింది మనకు సీట్ పండింది సార్, ఐడియా ఉందా మీకు? అదే జూలై 28వ తేదీ 2022. జూలై 28, 2022 వచ్చింది కదా. ఆ రోజు చాలా తక్కువ మందికి $1 దొరికింది, అవును కొంతమందికి అవును $2, కొంతమందికి $1.5 దొరికింది పీవీసీ మెట. అవును సార్ సో వాళ్ళకు ఇప్పుడు ఏదో సిస్టమ్ మనకి ఈ మధ్య నిన్న ఒక నోటిఫికేషన్ వచ్చింది కదా, ఏమని అవును సో మనకి సక్సెస్ఫుల్ గా ఆ, మరి మనము రివార్డ్ అంటే 600 రోజులకు మనకు వస్తుందని చెప్పి మనకు తెలుసు. అవును ఎలాగంటే డైలీ 0.25 చొప్పున మనకి 600 రోజులకి వస్తుందని చెప్పింది కదా. అవును సార్ అవును అవును సో దాన్ని బట్టి ఇక్కడ చూడండి మెసేజ్ వచ్చింది కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ చూడండి. కొంతమంది కనబడుతుంది, అది కొంతమంది కనబడదు. ఎందుకంటే కనబడుతుంది ఐఫోన్ సార్ లో కనబడుతుంది. ఐఫోన్ లోనేమో అది ఇప్పుడు మన వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు కదా, అందుకని దీంట్లో చేస్తున్నాను. సో సిస్టమ్ ఇక్కడ చెప్పింది, ఇప్పుడు ఎవరైతే మీరు 150 అంటే మీరు అప్పుడు ఆ టైంలో ఎవరైతే చేసుకున్నారో సిస్టమ్ మీకు ప్రామిస్ చేసింది, నేను పూర్తిగా మీకు స్టేకింగ్ అంటే ఇచ్చేస్తానని చెప్పేసి. అవును సార్ అవును సో అందుకని చెప్పేసి సో ఈ రోజు 600 రోజులు గడిచింది. సక్సెస్ఫుల్ గా ఫుల్ఫిల్ గా వాళ్ళకి మొత్తం వచ్చేసింది బయటకి. అవును సార్ అవును అంటే సిస్టమ్ ఎక్కడ కానీ ఎందుకంటే ఒకటి చెప్పి ఒకటి చేయడం అనేది ఉండదు అనడానికి మనకి ఇక్కడనే అర్థమవుతుంది. అవును సార్ అవును సో సిస్టమ్ పర్ఫెక్ట్ గా ఉంది సార్, కరెక్ట్ గా ఉంది. చూడండి ఇక్కడ ఆల్రెడీ మొత్తము 150% ఇక్కడ చూడండి, 1, 2, 3, 4, 5 ఐదుకి పూర్తిగా వచ్చేసింది. చూసారా, అవును సార్ అవును అవును 28 జూలై 29 జూలై ఈ సారు ఆ రోజు చేసుకున్న జరిగింది. సో పూర్తిగా వచ్చేసింది ఈసారికి. అదే సార్. సో అంటే ఇప్పుడు ఆ రోజున చేసిన వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే లేదు 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 మనం ఇలా డబ్బులు సంపాదించుకుంటామా అని అనుకున్నారు కదా చాలా మంది. అవును అవును మరి ఇది చూసి ఏమనుకుంటారు పబ్లిక్, ఇప్పుడు ఏమనుకోవాలా దీన్ని అంటే అంటే ఆల్రెడీ ఈ సిస్టమ్ కి మేము విఆర్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఆల్రెడీ #1 అండ్ ప్రూవ్ ఇట్ సిస్టమ్ అని చెప్పి మనకి ఇక్కడనే అర్థమైపోతుంది. అవును సార్ అవును కరెక్ట్. సో ఇక్కడ మనము ఎందుకంటే దాచిపెట్టాల్సిన అవసరం కూడా లేదు. బట్ సిస్టమ్ అన్నది ఎందుకు మీరు అల్లేలా చెప్పుకోవడము అని కూడా చెప్పింది. కాకపోతే ఏంటంటే అప్పుడప్పుడు మనము మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే మన పీవీసీ మెట సభ్యులు లేకపోతే పార్లమెంట్ సభ్యులకు పాపం వాళ్ళు కూడా ఒకవేళ సంపాదించుకున్నాలనుకున్న వాళ్ళు చేసుకుంటారు కదా. అవును అవును సార్. సో అందుకే కదా మనం చెప్పడం, లేకపోతే సిస్టమ్ ఏం చెప్పిందంటే ఎవరికి ఎందుకండి డబ్బులు వస్తే మీరు తీసుకొని జేబులు వేసుకోండి తప్ప అనవసరంగా ఆలీలకు సిస్టమ్ ఇంత ఇచ్చింది అంత ఇచ్చింది అని చెప్పి ఎందుకు చెప్పుకోవడం బట్టి అని కూడా సిస్టమ్ చెప్పింది. వచ్చింది కదా జేబులు వేసుకో తీసుకో, సిస్టమ్ నువ్వు నమ్మినావు సిస్టమ్ అందుకని చెప్పేసి నీకు ఇచ్చింది, అంతేగాని నువ్వు 10 మందికి చెప్పు 100 మందికి చెప్పు అని చెప్పి మనకు చెప్పలేదు సిస్టమ్ లెక్క ప్రకారం ఇక్కడ. చెప్పలేదు, వాళ్ళని కూడా మంచిగా చేసుకోమని చెప్తున్నాం సార్, డబ్బులు సంపాదించుకోమని చెప్తున్నాము. వాళ్ళు వినకపోతే ఇంకా వాళ్ళ ఇష్టం, అది అది వాళ్ళ ఇష్టం. అంటే మనం చెప్పడము మీరు చెప్తున్నారు, చేసుకోవడము చేసుకోకపోవడము అది వాళ్ళ ఇష్టము. అవును సార్. ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టుకుంటే వాళ్ళకి డబ్బులు వస్తాయి కానీ నీకు రాదు కదా. కరెక్ట్ సార్. మనకొస్తే మనం ఏమంటుందని మన యొక్క ఇదితో మనం చెప్తున్నామని అనుకోవచ్చు, కానీ ఇది మన ఏమంటే స్వార్థం కోసం చెప్తాం అనుకుంటాం, కానీ మనకు సిస్టమ్ ఏం డబ్బులు ఇవ్వదు కదా. అంటే వాళ్ళ జేబుల నుంచి మనకేం డబ్బులు ఇవ్వదు కదా. అంతే కదా సార్. అలాంటప్పుడు వాళ్ళ జేబులకి వెళ్ళి మనకు డబ్బులు ఇచ్చినప్పుడు మనము ఏంటంటే సో మనకు ఇప్పుడు చూడండి, మీరు ఎక్కడైనా జాబ్ దొరుకుతుంది, ఎక్కడైనా జాబ్ దొరికిన తర్వాత ఎవరైనా ఇంకా జాబ్ వెతికే వాళ్ళు ఉంటే ఎవరైనా ఎదురు పడితే
మీరు చెప్తారా చెప్పారా? ఇక్కడ బాగుంది, అక్కడ మరి జాబ్ ఇస్తున్నారు, మంచిగా ఉంది, పని మంచిగా ఉంది, జీతం బాగానే ఇస్తున్నారు, చెప్తామా చెప్పమా? చెప్తాం కదా సార్, అంతే కదా. సో మరి మనం ఎందుకు చెప్పాలా? అట్లా అనుకుంటే మనకేం రాదు కదా అక్కడ. అట్లా అనుకుంటే డబ్బులు కూడా ఏం రావు. అదే సార్, అంటే మనం మానవత్వంతో చెప్తున్నాము, అంతే కదా? అంతే అంతేనా సార్? అంతేనా కదా? మంచిగా అంటే వాళ్ళు కూడా ఉంటారని చెప్తున్నాము, వినకపోతే మనం ఏం చేయలేము. అరే ఇప్పుడు జాబ్, ఇప్పుడు ఇంటర్వ్యూ నడుస్తుంది, లేకపోతే జాబ్ వెతికే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నా లెక్క కొంతమంది అవుట్ ఆఫ్ గల్ఫ్ అంటే వెళ్ళి కూడా ఫ్యామిలీ మెంబర్స్ పెట్టి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి పని చేసుకుంటున్నారు. ఎందుకు? అవును సో మన దగ్గర డబ్బులు లేదు, అందుకని మనము ఇక్కడ మనం బయట దేశం వెళ్ళి, లేకపోతే ఎవరికి వీలైతే ఆ విధంగా మన వాళ్ళు చేసుకుంటున్నారు. అంతే సార్? అవును అవును అంతే కదా? అంతే సార్. మనం కూడా అలాగే చెప్తాము. సో ఇందులో మధ్య వాళ్ళు వచ్చి, కొంతమంది వచ్చి మీరు ఎందుకు చెప్తున్నారు, వాళ్ళు ఎందుకు సంపాదించుకోవాలా, వాళ్ళు ఇండియాలో ఉండాలా, మీరు ఏమిటి బయట దేశం వేయరు అంటే అర్థమేటి? సో మేము ఏమిటి బయట దేశం వేయరు మేము చెప్పినామని చెప్పేసి, అందులో కొంతమంది పని మంచిగా దొరకచ్చు, చెడు దొరకచ్చు, కొంతమంది డబ్బు సంపాదించుకోవచ్చు, కొంతమంది సంపాదించలేకపోవచ్చు. బయట దేశం పోవాలంటే కూడా కొంతమందికి లక్షల రూపాయలు కూడా ఖర్చు అవుతున్నాయి. అవును సార్. అలా బయట దేశం వెళ్ళడానికి లక్షల ఖర్చు అవుతున్నాయి. కానీ ₹1,00,000 పెట్టి వచ్చిన మనిషి కొంచెం ఎక్కువ సంపాదించుకుని వచ్చాడు. 2,00,000 పెట్టిన మనిషి అసలు ఆ 2,00,000 కూడా సంపాదించుకోకుండా రిటర్న్ వచ్చేసాడు. ఇంకొక వ్యక్తి 10,000 సంపాదించుకున్నాడు. ఇంకొక వ్యక్తి చెప్పలేనంత లెక్కలేనంత సంపాదించుకున్నాడు. సో దానికి మనం బాధ్యులం కాదు కదా. ఎందుకంటే ఇక్కడ ఉపాధి ఉంది, ఇక్కడ ఉపాధి ఉంది, చేసుకుంటారని మనం చెప్పడం జరుగుతుంది, అంతే తప్ప మనమే దానికి కర్త క్రియ కర్మలం కాదు కదా. కాదు కదా సార్. సో అలాగే మన పీబీసీ కూడా ఏంటంటే మనకు సిస్టమ్ ఎక్కడా చెప్పలేదు, ప్రమోట్ చేయండి, మీరు నాకు డబ్బులు ఇస్తున్నాయని కూడా చెప్పండి. అరే డబ్బులు సంపాదించుకోండి, కాముగా ఉండండి, జేబులు వేసుకోండి, వస్తే మీకు మంచిది కదా, బెటర్ కదా అని చెప్పింది సిస్టమ్, అంతేనా? అదొకటి. తర్వాత ఇప్పుడు ఆ రోజున పబ్లిక్ 2022 కొంతమందికి $1 వచ్చింది. ఇప్పుడు కూడా అదే $1 వస్తుంది. సో ఆ $1 వచ్చినప్పుడు ఆ రోజున వచ్చింది, ఈ రోజున వస్తుంది. అంటే సిస్టమ్ తన యొక్క ఆలోచన విధానం చూడండి ఎలా ఉందో. అంటే ఒకవేళ తను చెప్పకుండా మనం అనుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు $1 మనం కొనుక్కున్నాము, $13 మనం అమ్ముకున్నాము, అవును కదా సార్? అవును సార్. ఏది మన స్ట్రీట్ ఫండింగ్ లో పేజీలో మనకి ఇంతకు ముందు ఇప్పుడు సపోజ్ ఎవరైనా 1000 పీవీసీ మెటల్ ఆ టైంలో 1000కి సంబంధించి కొనుక్కున్నట్టయితే ఎవ్రీడే 0.25 వచ్చిందా లేదు సార్? మనకు సిస్టమ్ చెప్పింది మీకు 0.25 ఇస్తాను. నేను ఆ టైంలోని 3 లక్షలు పెట్టి కొన్నాను సార్. నేను 300 పీవీసీ మెటల్ కొన్నాను. బావు చూడండి, ఇక్కడ ఒక నిమిషం ఉన్నాను సార్, నేను చెప్తాను. ఇక్కడ చూడు, ఎవరైతే వాళ్ళు చేసుకున్నారో వాళ్ళకి 0.25 చొప్పున ఎవరైతే మనకు బయటకు వచ్చిందో చూడండి, 1000 తీసుకుంటే ఎంత వచ్చింది? పీవీసీ మీటర్ రోజు 2.5 పీవీసీ మీటర్ వచ్చింది. 250 అంటే 2.5 పీవీసీ మీటర్ రోజుకి వచ్చింది కదా సార్ ఆ రోజు. ఎందుకంటే ఎవరైతే సపోజ్ ఒక 1000 కొనుక్కున్నారు అనుకోండి, సిస్టమ్ 500 ఇచ్చింది కదా సార్, అంతేనా సార్? సో 1000 పీవీసీ మీటర్లు వచ్చాయి. 1000 పీవీసీ మీటర్లకు అంటే ఆ సిస్టమ్ 500 ఇచ్చింది, అంటే రోజు 2.5 రిలీజ్ అవుతుంది, అంటే రోజు 2.5 పీవీసీ మీటర్ వచ్చింది. ఇప్పుడు కూడా వస్తుంది కూడా. సో అలాగే మరి పబ్లిక్ సపోజ్ అక్కడ ఏం చేశారు, మరి ఆగస్టులో అంటే జూలైలో వస్తే ఆగస్ట్ పట్టుకున్నాం, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 4 నెలల్లోనే అమ్ముకోవడం స్టార్ట్ చేశారు. అంటే సపోజ్ ఈ 2.5 అంటే 4 నెలలు అంటే 120 రోజులు కదా సార్. 120 రోజులు అంటే ఇంటూ 120 వేద్దాం, 120 ఎంత అయింది సార్? 300 పీవీసీ మీటర్లు బయటకు వచ్చాయి ఒక 1000 కొనుక్కున్నోడికే, అవునా? 300 పీవీసీ మీటర్లు బయటకు వచ్చేస్తుంది, 300 పీవీసీ మీటర్లు బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఎట్లా అంటే మనము ఫీజు లేదు, ట్రాన్సాక్షన్ ఫీజు లేదు, సిర్ఫ్ ఒక క్లిక్ చేయగానే 300 అంటే 300 ఒకేసారి బయటకు వచ్చేసాయి. గుర్తుందా సార్ మీకు? అప్పట్లో వచ్చేటి సార్, సింపుల్ గా మనకి వెంటనే బయటకు వస్తాయి కదా. అంటే సో నన్ను నమ్మి మీరు వచ్చేందుకు ప్రామిస్ చేసి సిస్టమ్ మనకి అవకాశాన్ని ఇచ్చింది. అంటే 300 పీవీసీ మీటర్లు ఒకేసారి ఒకే క్లిక్ తో మనం బయట తెచ్చుకున్నాం.
తెచ్చుకున్నామా లేదు సార్? సో ఇక్కడ అంటే ఇప్పుడు నవంబర్ నుంచి వెళ్ళే ఇంటర్నల్ అమ్ముకుంటున్నారు పబ్లిక్. ఎంత సార్? సపోజ్ అక్కడ నీకు 150కో 200కో పీవీసీ మీటర్ కొనుక్కున్నావు, అప్పుడే నువ్వు ఒక్కొక్క పీవీసీ మీటర్ 400 రూపాయలకి అమ్ముకుంటున్నారు అప్పటికే. ఇంటర్నల్లీ బయటకు రాలేదు కానీ ఇంటర్నల్లీ పీడీపీ. అవునా సార్? గుర్తుందా? గుర్తుంటేనే లేకపోతే ఇంకో మాట్లాడదాం. గుర్తుంది కదా సార్? నిజమే సార్, అది వాస్తవం. సో ఇంటూ 400 వేసుకున్నాం సార్, 400కి అమ్ముకున్నాను అనుకుందా ఎగ్జాంపుల్. సో ఎంత వచ్చింది సార్? 1,20,000 రూపాయలు వచ్చిందా? వచ్చింది. సో మరి అతను $1 తీసుకున్నాడు. ఏంటండి సార్, $1 తీసుకున్నారు. 1 లాఖే కదా అక్కడ పెట్టింది అతను. 1 లాఖ్కి 4 నెలల్లోనే 120 రోజులు వేసాను. 4 నెలల్లోనే మరి 1,20,000 రూపాయలు వచ్చింది. అంటే తన ఒక అమౌంట్ తనకు వచ్చిందా లేదా? సో మనం ఎక్కడికైనా ఏ బిజినెస్ చేసినా ఫస్ట్ మనం ఏమనుకున్నాం సార్, మన అమౌంట్ మనకు కావాలి, మన అమౌంట్ ముందుగా మనకు రావాలి, తర్వాత లాభం సంగతి మనం ఆలోచిస్తాం. ఏమంటారు సార్? అవును, అంతే. కరెక్టేనా? అదొకటి. తర్వాత డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, ఇంకా 3 నెలలు కలిసింది కదా సార్. ఫిబ్రవరిలో మనకు 15వ తారీఖున మరి బ్యాంకు తీసుకునే విధంగా ఇస్తానని చెప్పింది. అంటే మీకు ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ లోకి నేను తీసుకెళ్తాను, అక్కడ మీరు బ్యాంకుకి విత్డ్రాల్ పెట్టుకోవచ్చు అని చెప్పింది. అవునా సార్? సార్ కరెక్ట్ సార్. సో ఇప్పుడు అక్కడికి ఎన్ని రోజులు కలిసింది? దాని అర్థము ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, అంటే 7 నెలలు. 7 నెలలు అంటే 7 మూల 21, అంటే 210 రోజులు. సపోజ్ ఒక వ్యక్తి 1,00,000 రూపాయలు పెట్టుకున్న వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నాం. సో అప్పటికి 210 రోజులు అయింది. రోజుకు ఒక 2.5 పీవీసీ మీటర్ బయటకు వచ్చింది. అంటే మొత్తం 525 పీవీసీ మీటర్లు బయటకు వచ్చాయి. ఏమంటారు? కరెక్టేనా సార్? నెలక. సో మరి అయితే ఎక్స్చేంజ్ లోకి వెళ్లే టైంలో మనకి ఒక్కొక్క పీవీసీ మీటర్ వచ్చేసి $13 పైన ఉంది అప్పుడు. అవునా? ఓకే. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే రౌండ్ ఫిగర్ ఒక 1,250 రూపాయలు వేసుకుందాం ఒక పీవీసీ మీటర్ కి. అంటే మనం బయట తీసుకోవచ్చు కదా, వెంటనే బయట తీసుకోవచ్చు. తర్వాత పాన్ కేక్ లో మనం దాన్ని బిహెచ్డి గా మార్చి బైనాన్స్ కి వెళ్ళి మనం అమ్ముకోవచ్చు. అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చింది కదా సార్ 14వ తారీఖున. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు దీన్ని? సో 525 పీవీసీ మీటర్లు ఒక 1000 అమ్ముకున్న అతనికి, అంటే 1,00,000 రూపాయలు పెట్టిన అతనికి బయటకు వచ్చే 525 పీవీసీ మీటర్లు అప్పటికే. సో అతను ఎప్పటికీ అమ్ముకోలేడు. సో ఇప్పుడు మంచి ఛాన్స్ వచ్చిందని చెప్పేసి సో ఏం చేశాడు? 525 ఇంటూ 1,250 రూపాయలు ఒకటి అమ్ముకున్నాడు. ఎంత వచ్చింది సార్ అమౌంట్? ఒకసారి చూడండి. ఇక్కడ 6,56,250 రూపాయలు వచ్చింది. అవును సార్. సో అంటే అతను పెట్టింది ఎంత? 1 లాక్. 1 లాక్కి 7 నెలలకి, అంటే 7 ముళ్ళ 21, అంటే 210 రోజులు పట్టినా రోజు తనకు 2.5 పీవీసీ మీటర్ రిలీజ్ అయ్యింది. అంటే సిస్టమ్ నిన్న మనకి ఏం నోటిఫికేషన్ ఇచ్చిందంటే, సార్ నేను 600కు మీకు 150% ఇస్తానని చెప్పాను, మీకు నేను ప్రామిస్ చేశాను, బిలియన్స్ సంపాదించుకునే అవకాశాన్ని తీసుకొస్తుందని చెప్పాను. సో మీరు సక్సెస్ గా మీరందరూ తీసుకున్నారు అని చెప్పి సిస్టమ్ చెప్పింది. అంటే దీన్ని మనం అందరం మర్చిపోయాం. ఎందుకు మర్చిపోయామంటే ఈ రోజున ఏం నడుస్తుంది గదే గుర్తుంది మనకి. ఎందుకంటే ఈ రోజున పీవీసీ మీటర్ రేట్ తక్కువ ఉంది. మరి ఆ రోజున మనము సీడ్ ఫండింగ్ చేసే రోజు తక్కువ ఉండాలని కోరుకున్నామా లేదా? అనుకున్నామా లేదా? సో మనం ఎందుకు మరి ఇప్పుడు కూడా మనకు ఛాన్స్ ఇస్తుంది అనమాట మరొకసారి. ఎందుకంటే పబ్లిక్ కి పాపం అప్పుడు కొంతమంది రాలేకపోయారు. అదే సార్ ఇప్పుడు అది తెలియదు. ఇప్పుడు మనకు తెలిసింది కదా. సో చేసుకునే వాళ్ళు చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ యొక్క ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మళ్ళీ అదే జరుగుతుంది. కాకపోతే ఈ 7 నెలలకు కాకుండా 12 నెలలు కావచ్చు, లేకపోతే ఇంకో 3 నెలలు కావచ్చు, చెప్పలేము. ఎగ్జాంపుల్ మళ్ళీ ఏం జరుగుతుందంటే మళ్ళీ నువ్వు ఇదే విధంగా నువ్వు అమ్ముకోవచ్చు. మళ్ళీ ఇదే విధంగా. సో ఇప్పుడు చూడండి, ఇంకా లెక్క పూర్తి కాలేదు సార్. ఇప్పుడు ఇతను 1 లాకే పెట్టుకున్నాడు. ఇది బ్యాంకు ద్వారా తీసుకున్నాడు ఇతను. అంటే ఇంతకు ముందేమో ఇంటర్నల్ అమ్ముకున్నాడు ఫస్ట్ లో. ఆయనకు నమ్మకం లేని వ్యక్తులు, లేకపోతే అత్యవసరం ఉన్న వ్యక్తులు, లేకపోతే పీవీసీ మన ఏమన్నా మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వ్యక్తులు మధ్యలో అమ్ముకున్నారు ఇంటర్నల్. తక్కువ రేటుకైనా పర్లేదు, ఎందుకంటే నాకు అవసరం ఇప్పుడు పైసలు. అంటే పీవీసీ కాపాడింది. మళ్ళీ పీవీసీ వాళ్ళు మళ్ళీ కాపాడేట్టే కదా సార్ మనని. మనకు ఇప్పుడు సపోజ్ నేను ఎగ్జాంపుల్, నాకు కూడా ఆ మధ్య హెల్ప్ జరిగింది సార్. ఎందుకంటే నాకు పోయిన సంవత్సరం కాదు సార్, 2022లోనే నాకు కొద్దిగా నాకు హెల్త్ ఇష్యూ అయ్యి నేనే 300
250 పీవీసీ మెటల్ 300 అమ్ముకున్నాను. అంటే నాకు నమ్మకం లేక కాదు సార్, వేరే సోర్స్ లేక, ఆ తర్వాత ఆ టైంలో నేను ఎవరిని అడగలేక, సో ఇంటర్నల్లీ నేను అమ్ముకున్నాను. అంటే నన్ను పీవీసీ కాపాడినట్టే కదా సార్ ఇప్పుడు. కాపాడినట్టే కదా సార్. సో అలాగా ఎంతో మందిని పీవీసీ మెటల్ కాపాడుతుంది. అదొకటి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇతను 1 లక్ష పెట్టి తీసుకుంటే ఇప్పుడు ఇతను 6,56,000 రూపాయలని బ్యాంకు ద్వారా తీసుకొచ్చుకున్నాడు. సో ఇతనికి మొత్తం 1500 పీవీసీ మెటల్ సార్. ఇతని చెప్పాలంటే 1500 పీవీసీ మెటాలు. ఇతను అమ్ముకునే ఎంత అంటే 525 పీవీసీ మెటాలే. 525కి ఎంత వచ్చింది? 6,56,000 రూపాయలు వచ్చింది. సో ఈయన అమౌంట్ 1 లక్ష పోగా పైన ఎంత సంపాదించుకున్నాడు? సపోజ్ రౌండ్ ఫిగర్ 6 లక్షలు తీసుకున్నా అంటే 5 లక్షలు సంపాదించుకున్నాడు. ఎన్ని నెలలకి? 7 నెలలకి. 5 రెట్లు వచ్చినట్టు సార్. సో మరి ఎక్కడైనా 5 times మనకి అదే సార్, ఎక్కడైనా మరి ఇలాంటి సిస్టమ్ ఉందా? ఉండదు సార్, అసలు ఉండదు. కానీ ఉండదు. మనకు నీకు నాకు తెలియక నా సిస్టంలోకి నేను స్టార్ట్ చేసిన కొత్తది ఒకటి, నువ్వు అందులోకి వస్తలేవు. అందుకని చెప్పేసి నేను ఏం చేస్తున్నా అంటే పీవీసీ మేడం మంచిది కాదు అని నేను చెప్పి నేను వేరే దానికి తీసుకెళ్లాలనుకుంటున్నాను. కానీ నువ్వు రాకపోతే నేను నిన్ను ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. అది. సో ఈ క్యాల్కులేషన్ ఎవరైతే నేను ఇన్వైట్ చేస్తారో నువ్వే అతనికి ఈ క్యాల్కులేషన్ ఇస్తే తను మళ్ళీ నీకు వేరేది చెప్తాడా? తప్పు ఎవరిది సార్? ఇప్పుడు నేను మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను అనుకోండి వేరే బిజినెస్ కి, సో మీరు అడిక్ట్ అయ్యారంటే నాదా తప్పు మీదా? అంతే సార్. ఆ? అంతే సార్. మీదే కదా తప్పు మీదే కదా సార్. ఇప్పుడు నేను ఈ క్యాల్కులేషన్ అర్థం చేసుకోకుండా పీవీసీ మీటర్ మంచిది కాదు అని చెప్పేసి వేరే సిస్టానికి అడిక్ట్ అయ్యాను అనుకోండి. అరే మీదేం పీవీసీ మీటర్, మీది రేట్ తగ్గిపోతుంది, మీది అది, మీది ఇది, అది ఎవడిస్తాడో ఎవడో తెలియదు, అది ఇది అని చెప్పేసి నాకు ఎవడో చెప్తే అంత నేను వేరే సిస్టాన్ని చాలు చేసి నువ్వు పీవీసీ మీటర్ ఉన్నావు కదా, ఈ పీవీసీ మీటర్ చాలా మంది ఉన్నారు, అంత పిచ్చోళ్ళు ఇల్లు అని చెప్పేసి మీకు నేను కాల్ చేసి సార్ సిస్టమ్ ఇది నాకు కొత్తగా వచ్చింది సార్, ఇది ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి అంటే నీకేమనిపించింది అంటే నువ్వు కూడా అప్పటికి ఈ పీవీసీ మీటర్ మీద నెగిటివ్ ఉన్నావు కనుక అవునవును ఈసారి చెప్పేది చాలా బాగుంది మరి అని చెప్పేసి నువ్వు అనుకొని నాతో వచ్చావు అంటే అంటే దాని అర్థం ఏంటంటే నీకు ఈ పీవీసీ మీటర్ గురించి నీకు తెలియదు, అంటే ఈ క్యాల్కులేషన్ నీకు రాదు అని అర్థం. ఏమంటారు సార్? కరెక్టేనా? ఏమంటే సార్ తప్పుంటే తప్పని మనసు డైరెక్ట్ సార్. ఇప్పుడు నేను మాట్లాడేది మీరు వినాలనే లేకపోతే అవును అనాలని ఎక్కర్లేదు. ఇక్కడ అందరూ సేమ్. సో డియర్ పార్ట్నర్, మీరు ఎవరైనా కూడా ఇక్కడ ఏమైనా తప్పు నేను మాట్లాడినట్టయితే మీరు హ్యాండ్ రైజ్ చేసి వెంటనే ఇది ఎప్పుడు జరిగింది, ఇది ఎందుకు మాట్లాడతారని మీరు డైరెక్ట్ మీనిట్ ఫేస్ టు ఫేస్. సో డైరెక్ట్ అనొచ్చు సార్. ఎందుకంటే ఈరోజు చాలా మందికి అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాను, తర్వాత మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఎక్కడ తప్పు మాట్లాడితే సిస్టంలో లేని విషయాన్ని తీసుకొస్తే లేదంటే ఉన్నది లేనట్టు లేకపోతే లేనిది ఉన్నట్టు చెప్తే మీరేం కాదు ఇంకా పబ్లిక్ కూడా చెప్తున్నాను సార్. ఎందుకంటే మనం వాళ్ళకి కూడా చెప్తున్నాను, ఉన్న వాళ్ళకి కూడా అయ్యో మీరిద్దరు మాట్లాడకుండా అని చెప్పి మేము మధ్యలో చూడు ఎందుకని చెప్పి కూడా అనుకోవద్దు. తప్పు జరిగితే వెంటనే మీరు హ్యాండిల్ చేయాలి, వెంటనే రావాలి, మీరందరూ రావాలి, వచ్చి మాట్లాడాలి. ఈ లేనిది ఎందుకు సార్ మీరు ఎట్లా మీ మాట వింటున్నాం కదా అని చెప్పేసి అది మీరు మాట్లాడితే మీరు మీటింగ్ పెడతారు కదా అని చెప్పేసి మంచి చెప్తారు కదా అని చెప్పేసి వింటుంటే మీరు అన్ని లేనివన్నీ తప్పులన్నీ తీసుకొచ్చి ఇక్కడ చెప్తున్నారు. సిస్టంలో ఎవరు సంపాదించుకోదు ఇక్కడ చెప్తున్నారు అంటే మాత్రం మీరు హ్యాండిల్ చేయొచ్చు. మీరు చెప్పి అలా మాట్లాడచ్చు డైరెక్ట్ గా. ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉన్నారా, మీరు లేనిది ఎందుకు చెప్తున్నారని మీరు హ్యాండిల్ చేయొచ్చు సార్. ఓకే, కొద్దిగా రౌండ్ ఫిగర్ లో తప్పు అయితే తప్ప 5,000 తేడా వస్తుంది కానీ లక్షల్లో తేడా రాదు. ఓకే, నేను చెప్పేది వస్తే కనుక మీరు హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇతను 1000 పీవీసీ మీటర్లు కొనుక్కున్న వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ 1 లక్ష పెట్టుకున్న వ్యక్తి గురించే. ఇప్పటికీ తను 525 పీవీసీ మీటర్లు ఇంటూ 1250 రూపాయలు తను అమ్ముకున్నాడు. అంటే 6,52,000 రూపాయలు వచ్చింది. ఓకే, అప్పటికి ఇంకా సిస్టము ఇంకా బంద్ కాలే, మార్చిలో బంద్ అయింది అనుకుంటాను. ఏది రిడీమ్ ఆప్షన్ వచ్చింది. అప్పుడు బ్లాక్ చైన్ టెక్నాలజీకి వెళ్ళి సిస్టమ్ చెప్పింది మళ్ళీ నేను ఈ టైంలో బ్లాక్ చైన్ టెక్నాలజీకి నేను వెళ్తాను అని. అంటే మనం దాంట్లో ఇక్కడ ఇప్పటిదాకా ఏం జరిగింది అంటే సార్ ఇది సెక్యూరిటీ సిస్టమ్ కాదు. ఇది ఈ ఫిబ్రవరి 15వ తారీఖు దాకా సెక్యూరిటీ సిస్టమ్ కాదు. సెక్యూరిటీ అంటే మనని ఎవరైనా హ్యాక్ కూడా చేయొచ్చు అలాంటి అదే సిస్టమ్ అనమాట. సో ఎప్పుడైతే మనం బ్లాక్ చైన్ టెక్నాలజీ అన్నాడో, బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటంటే సో మనది టోకెన్ కనుక
మనకు సొంత బ్లాక్స్, మనకు సొంత ఎక్స్చేంజ్ లేదు మనకి. సో అవును సార్. మనము అద్దెకు వెళ్ళడం జరిగింది. అంటే మనము బిఎన్బి అనే వాళ్ళతో, బిఎస్డి అనే వాళ్ళతో కొలాబరేట్ అంటే అవ్వాలి. మనము అవ్వడం జరిగింది. అయ్యి ఆ బ్లాక్ చైన్ టెక్నాలజీకి వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఏ వర్క్ చేసినా కూడా మనకు ఫీజు పడుద్ది. సో అవును సార్. ఇప్పటిదాకా అవును. సంపాదించుకున్నారు. ఇప్పటిదాకా ఈ 525 పీవీసీ మీటర్లకే తను 1 లక్షకి 5 లక్షలు 6 లక్షల రూపాయలు సంపాదించుకున్నాడు. అంటే 1 లక్ష పెట్టిన వ్యక్తి గురించి మనం మాట్లాడినాం. ఓన్లీ 1 లాక్. 1 లాక్ పెడితే అతనికి 15,000 కాయిన్స్ వచ్చాయి. సారీ 15,000 పీవీసీలు వచ్చాయి. సో తనకు ఇతను అమ్ముకోవడానికి 4 నెలల నుంచి అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చింది. దెన్ మళ్ళీ నీకు బ్యాంక్ కూడా అవకాశం ఇస్తానని చెప్పింది. మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటే ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లకు వెళ్తానని వెళ్ళింది. వెళ్ళి ఈ ఆప్షన్ ఇచ్చింది. ఇక మరి 1000 పీవీసీ మెటాలో మైనస్ 1500 పీవీసీ మెటాలు తనకు 525 పీవీసీ మెటాలు వచ్చే ఆ టైంలో. సో తర్వాత మళ్ళీ ఇప్పుడు తనకు మొత్తం 975 ఏదైతే ఉందో వీటిని మొన్నటి అప్డేట్ వచ్చేంత వరకు రోజు 5 పీవీసీ మెటాలని మనకు రిడీమ్ చేస్తే టోకెన్ ఫార్మింగ్ పేజ్లోకి వెళ్ళి వాటిని మనము టోకెన్ ఫార్మింగ్ చేసుకునే అవకాశం ఇచ్చింది మొన్నటి వరకు. అంటే ఇప్పుడు ఈ అప్డేట్ వచ్చిన తర్వాత మనకు చేంజ్ అయింది, కానీ మొన్నటి వరకు ఇచ్చిందా లేదా 2 months బిఫోర్ వరకు ఈ 5 పీవీసీ మెటల్ ఇక్కడ రిలీజ్ అయినాయి. మనము చేసుకుంటే 4 అంటే 85% ఒక ప్లేస్ లోకి వెళ్తే అక్కడ కలుపుకొని మనము టోకెన్ ఫార్మింగ్ చేసుకునే వాళ్ళం. అవును సార్. అవునా సార్? అవును సార్. అవును. సో అంటే ఈ కొంచెం తీసుకెళ్ళి అక్కడ ఇచ్చింది, నీకు ఇచ్చిందా లేదా? ఇచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మరి ఇంకా మనము లోనికి వెళ్ళలేదు. లోనికి వెళ్ళక ముందే పబ్లిక్ 1 లాక్కి 6 lakhs సంపాదించుకుంది. అంటే 5 లక్షలు ఎక్కువగా సంపాదించుకుంది. మరి ఇక వేరే సిస్టంలో మీరు ఉన్న వాళ్ళు చెప్పండి, నేను ఇంకా రిఫరల్కి వెళ్ళలేదు, ఇంకో వర్క్ చేయండి, ఆ వర్క్ చేయండి, వాళ్ళని ఇన్వైట్ చేయండి, వీళ్ళని ఇన్వైట్ చేయండి, వీళ్ళకి చెప్పండి, వాళ్ళకి చెప్పండి, డబ్బులు పెట్టించండి, లక్షల కోట్లు పెట్టించండి, ఇక్కడికి ఒక వెళ్ళలేదు. ఇంకా నేను అవును సార్. అవును. అక్కడికి వెళ్ళలేము మనం. ఇంకా అవసరం లేదు మనకి, ఆ అవసరం అప్పటికి రాలే. అంతే సార్. అంతే. సో మనం మీకు ఇప్పటిదాకా కూడా ఇది మీకు జస్ట్ జరిగింది అంటే 100కి 100% జెన్యున్ ఏదైతే ఉందో అది చెప్పడం జరుగుతుంది. మీకు 100కి 100% జెన్యున్ చెప్పడం జరుగుతుంది. సరే సార్. సో ఇందులో 0.000.1 కూడా మాకు పీవీసీ వాళ్ళకి ఎన్నోసార్లు నేను చెప్పాను, అబద్ధము చెప్పాల్సిన అవసరము లేదు అని. అంటే లేనిది ఉన్నట్టు చెప్పాల్సిన అవసరమే లేదు. మీరు ఎవరికైనా ఇన్వైట్ చేస్తే సో లేనిది ఉన్నట్టు చెప్పాల్సిన అవసరమే లేదు. సో అది పీవీసీ అనేది జెన్యున్ అనమాట. సార్. సార్. పీవీసీ ఉన్న జెన్యున్ అంతా అసలు ఇంకొకటి లేదు. ఎందుకంటే పీవీసీ చెప్పింది, నేను నా పార్లమెంట్ సభ్యులకి నేను ప్రామిస్ చేశాను ఆటో పోల్ వస్తుందని, బట్ ఆ విధంగా పబ్లిక్ ఇన్వైట్ కాలేదు. నలుగురు రావాలి, నలుగురు 16 అవుతుంది, 16 నలుగురు తీసుకొస్తే 64 మెంబర్స్ అవుతారు. ఆ 64 నలుగురు తీసుకొస్తే 256 అవుతారు. ఆ 256 మెంబర్స్ నలుగురు తీసుకొస్తే 512 అవుతారు. ఆ 512 నలుగురు తీసుకొస్తే 1016 అవుతారు. ఆ 1000 మంది నలుగురు తీసుకొస్తే 4056 మెంబర్స్ అవుతారు. ఇలా అయితే నీకు ఆటోపులు వస్తుంది. కానీ సో మనము తెలుసో తెలియకో ఎవరో ఏదో చెప్తే ఒక ఐడి వేస్తే చాలు, 2,250 కడితే చాలు, 30 లక్షల సిస్టమ్ చెప్పిందని చెప్పేసి మనమే ఏదో అనుకుని సో మనమే తప్పు చెప్పి ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో పక్కకు ఉన్న వాళ్ళందరూ వేరే సిస్టమ్ లో వర్క్ చేసే వాళ్ళు మనకి పీవీసీ పార్లమెంట్ మోసం చేసింది, పీవీసీ మోసం చేస్తుంది అనే వాళ్ళకి మీ క్యాల్కులేషన్ అబద్ధమా అని ఒక్కసారి మీరు చూపించండి. సార్. అలా అయితే నీకు పీవీసీలో ఉన్న వాళ్ళకి వాళ్ళు చాలా గట్టి మనసులు, మనం వాళ్ళని టచ్ చేయకూడదన్న ఆలోచన ఎదుటి వ్యక్తికి వస్తుంది. ఈ క్యాల్కులేషన్ మీకు తెలిస్తే. అయితే నిజమైతేనే చెప్పండి, మళ్ళీ ఏదో సృష్టించి ఇక్కడ చెప్తే మాత్రం చెప్పకండి. మేము అంటే ఇక్కడ వినే వాళ్ళకి కూడా మనము ఈ మెసేజ్ ఇవ్వాలి కదా సార్.
అవును సార్, వినే అవును. వాళ్ళకి ఈ మెసేజ్ ఇవ్వాలి కదా, లేకపోతే సార్. సో ఇది వాస్తవం అయితే మీరు చెప్పండి, లేకపోతే వాళ్ళే చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళతో వెళ్ళండి, ప్రాబ్లం లేదు సార్. ఎవరికి ఏం ప్రాబ్లం సార్? ఎవరికి ఏం ప్రాబ్లం? సిస్టమ్కి ప్రాబ్లమా, లేకపోతే ఒకవేళ ఇలా ఎగ్జాంపుల్ చెప్తాం సార్. మనం మీటింగ్ పెట్టుకున్నాం, ఎందుకు అవగాహన ప్రోగ్రామ్ అని చెప్పేసి అప్డేట్ వచ్చింది, రెస్టారెంట్ ఎలా యూజ్ చేయాలా, లేకపోతే మరి ఏ విధంగా మీకు తెలియాలి, పాపం ఇన్ని రోజులు డబ్బులు పెట్టుకున్న వాళ్ళని అని చెప్పాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు సెకండ్ గ్రేడర్ లో ఉన్నారు, ఒకవేళ మీరు రోజు మీటింగ్ అటెండ్ అవ్వలేరు అనుకోండి, మీకు డబ్బులు రావా? సిస్టమ్ విజయం చెప్పిందా సార్? చెప్పిందా ఎందుకు సార్? రాదు సార్? వస్తాయి సార్. వచ్చే కదా సార్? ఖచ్చితంగా వస్తాయి వచ్చాయి కదా సార్. సార్? అవును. మీరు ఇంకేం కావాలా సార్ మరి? సో అట్లాంటప్పుడు తప్పు ఎక్కడ జరుగుతుంది అంటే, ఈ క్యాల్కులేషన్ నీకు తెలియదు, నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఎదుటి వ్యక్తిని కాల్ చేసినప్పుడు సార్ 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 అవును సార్ సార్ అవును సార్ నో 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 సార్ అవును సార్ కాదు. నేను ఎన్నోసార్లు ఇక్కడ మీకు నేర్పాను, ఎవరైనా మీకు కాల్ చేస్తే నీకు ఈ పీవీసీ మీటర్లో ఉన్న క్యాల్కులేషన్ నీకు తెలిస్తే నువ్వు సార్ అవును సార్ అనవు. సో ఈ క్యాల్కులేషన్ నువ్వు అతనికి చెప్పు, అతని క్యాల్కులేషన్ నువ్వు తీసుకో. సరే, నీ సిస్టమ్ క్యాల్కులేషన్ ఏంటి, నువ్వు ఎలా నాకు డబ్బు ఇస్తావు, నీ సిస్టమ్ నుంచి నాకు డబ్బు ఎలా వస్తుంది, ఎస్ సార్. సో అలా నువ్వు అడుగు. బట్ అతనికి అడగడానికి నీ దగ్గర ఈ క్యాల్కులేషన్ ఉంటే కదా నువ్వే బిలో ఉంటివి, చేసుకోమంటే టైం మీద చేసుకోకపోతేవి. సో నీకు కొద్దిగా నమ్మకం వచ్చి 9-10 ఉన్నప్పుడు పీవీసీ మీటర్ కొనుక్కున్నాను, ఇప్పుడు 0 అయిందని చెప్పి, అంటే 0 అంటే 0 అంటే $1 అయిందని చెప్పి అనుకోబడుతుంది. సో ఓపిక పట్టు, లేదంటే ఓ పని చేయి, బయట $1 ఉంది, కొనుక్కో పీవీసీని, లోపల పెడితే వెంటనే $1 చేస్తుంది సార్. సీట్ బండింగ్ వేసుకో, లేకపోతే టోకెన్ ఫార్మ్ $1 ఇస్తుంది నీకు. ఇక్కడ బయట సగం కొనుక్కొచ్చుకొని లోపల పెడితే 1 అవుతుంది. సో ఇక్కడ 1 lakh కొనుక్కుంటే అక్కడ లోపల 2 లక్షలు అవుతుంది. ఇది ఎప్పుడైనా గ్రహించావా? ఇక్కడ 1 lakh డబ్బులు మీరు కొనుక్కుంటే ఆ లోపల పెట్టుకుంటే 2 lakh అవుతుంది. 2 lakh పెట్టేటప్పుడు అవుతుంది అనేది సార్, 800 రోజులు కానీ నేను చెప్పేది పెట్టేటప్పుడే అవుతుంది. ఇది ఎప్పుడైనా గ్రహించావా? సో ఇక్కడ చూడండి, ఎందుకు అన్నానంటే $0.50 ఓకేనా. సో ఇది కొంటున్నావు నువ్వు, ఇక్కడ కొని లోనికి తీసుకెళ్తున్నావు ఇక్కడికి. బట్ నీకు చెప్పే వ్యక్తి ఏం చెప్తాడంటే, నీకేమొస్తుంది, నువ్వు లోపల పెడుతున్నావు అంటాడు. బట్ నీకు ఆ లోపల క్యాల్కులేషన్ కూడా తెలియదే, ఆ లోపల క్యాల్కులేషన్ కూడా తెలీదు. ఆ లోపల క్యాల్కులేషన్ కూడా తెలిసినప్పుడు కదా అతనికి నువ్వు ఢీ కొట్టగలుగుతావు. సార్, ఢీ కొట్టడం అంటే కొట్టుకోవడం కాదు, అంటే ఫిజికల్గా కలిసి కొట్టుకోవడం కాదు నేను చెప్పేది. సో వీ నీడ్ టు ఫైట్ మాటలతో. నీ యొక్క నువ్వు చెప్పే సిస్టంలో ఏముంది, ఎంత సంపాదన వస్తుంది నాకు, నా సిస్టంలో చూడు, నీకు నా సంపాదన కూడా నువ్వు చూడు అని పీవీసీలో ఉన్న వ్యక్తి అలా చెప్పినప్పుడు పీవీసీని సక్సెస్ చేసే వ్యక్తి ఉంటాడా సార్? అంటే దాని గురించి ఒక చిన్న అబద్ధం, చెడు మాట్లాడాలని తను భయపడాలి సార్, తను భయపడాలి. ఇక్కడ మనం అది చేయట్లేదు. మనము ఎవరు ఏది చెప్తారో, ఎవరు ఏది తీసుకొస్తారో ఇదే ఆశ తప్ప, మనం ఒక సిస్టంలో ఉన్నాము, ఆ సిస్టమ్ యొక్క డెప్త్ ఏంటి, సో మనం ఎందుకు ఇంకో దానికి అడిక్ట్ అవ్వాలి? అది కూడా ఒక కొత్త వ్యక్తులు, కొత్త వ్యక్తులు, నీకు పరిచయం లేని వ్యక్తులు, నీకు సిస్టమ్ గురించి నేర్పట్లేదు, ట్రస్ట్ వాట్ ఎలా ఉందని నేర్పట్లేదు, ఏది ఏ రకంగా చెప్పట్లేదు. అలాంటి వ్యక్తి నీకు కాల్ చేసి నువ్వు పీవీసీ మీటర్ చేసుకుని ప్రాబ్లం, నాకు నాది కూడా చేయు అంటే సార్ అంటే ఏంటి సార్? సో నువ్వే తగ్గిపోతున్నావు, మనమే తగ్గిపోతున్నాం, పీవీసీ ఉన్న వ్యక్తి తగ్గిపోతున్నాడు. సో అందుకే సిస్టమ్ ఏం చెప్తున్నాడు, నేను నచ్చిన అప్డేట్లో అగైన్ నేను మరొకసారి మీకు ఛాన్స్ ఇస్తున్నాను, మళ్ళీ మీకు సార్ సిస్టమ్ ఎక్కడ తన యొక్క ఇలా చెప్పదు, నేను చెప్పినట్టుగా చెప్పదు. బట్ ఆ టైంలో కూడా మరి ఆ 1 lakh తోని ఎవరైతే వ్యక్తి అయితే చేసుకున్నారో ఆ వ్యక్తికి కూడా ఎవరైతే చెప్పలేదు. బట్ దే హ్యావ్ ఓన్ ఏమంటుందని నమ్మకాన్ని బిలీవ్, అంటే సొంత నమ్మకం, పీవీసీ మీద సొంత నమ్మకం కావాలి, ఇంకొకరు చెప్తే కాదు. పీవీసీలో సొంత నమ్మకం కావాలి.
రాజేష్ ఉండని, ఇక్కడ బాలనరసింహ సార్ ఉండని, వెంకటేష్ సార్ ఉండని, లేకపోతే ఇంకొకరు ఉండని వాళ్ళు అలా వాగుతూ ఉంటారు, పోతా ఉంటారు. బట్ నీకు నమ్మకం ఎప్పుడు రావాలా? హ్మ్? నీకు నమ్మకం ఎప్పుడు రావాలి? సో దే వాంట్ ఓన్ నమ్మకం, ఓన్ బిలీవ్. నీ యొక్క కడుపులో అంటే మనసులో ఏమంటుందని మీకు ఎట్లా అర్థం చేసుకుంటారు సార్? నాకు తెలీదు. నీ మనసు నుంచి రావాలి. సో నన్ను ముట్టుకుంటే షాక్ కలుగుతుంది అనే విధంగా ఎదుటి వ్యక్తి కనిపించాలి. అంటే సో పీవీసీ తప్ప ఇంకోటి చదవరు. జస్ట్ హలో అని చెప్పేసి వేరే దాని గురించి మాట్లాడాలంటే భయపడాలి ఎదుటి వ్యక్తి. ఎదుటి వ్యక్తి ఇంకొక సిస్టమ్ గురించో లేకపోతే ఇంకో మాట మాట్లాడాలంటే భయపడాలి. దట్ ఇస్ ద షాక్. దాని అంటే షాక్. అమ్మో మూర్తి అంటుకుంటారా బాబు, వాడికి కాల్ చేయకూడదు అన్న ధీమాలోకి తీసుకురావాలి. అలా ఎంతమంది తీసుకొస్తున్నారు? నో. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే తను ఏం చెప్తాడో, తను వెళ్తే ఏం నేను ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటాను అన్నట్టే మన ఆశ. సో దీన్ని ఎదుటి వ్యక్తులు యూటిలైజ్ చేసుకుంటారు సార్. ఓన్లీ పీవీసీ కాదు, లైఫ్ లో కూడా అంతే సార్. లైఫ్ లో కూడా అంతే. మీరు చూడండి సార్, దీన్ని లోక జ్ఞానం అంటారు. మనం పబ్లిక్ లో, సొసైటీలో మనం చూస్తున్నాం కదా సార్. మనం అప్పుడప్పుడు వింటుంటాం కదా సార్ జనరల్ మాటలు ఏమనంటే, ఎవరైనా కొద్దిగా తాగి చెడిపోయో, లేకపోతే కొంచెం డబ్బులు అప్పుల పాలయ్యో, లేకపోతే కొద్దిగా ఫ్యామిలీ సరిగ్గా తను మెయింటైన్ చేయలేకపోతున్నారు వాళ్ళని మనము ఏమంటాం సార్? ఒక్కొక్కసారి జనరల్ గా చెప్తున్నాను, ఏమంటాం సార్? అరే వాడు ఎవడు చెప్తే మాట ఆడింటారా, దానివల్ల వాడు ఖరాబ్, లేకపోతే మంచి మనిషిరా అంటావా? ఇంటావా లేదా సార్ మనం? ఎవరైనా చెప్పండి సార్, ఇది నిజమా అబద్ధమా? నిజమే సార్ అది. సో ఇలా అంటే ఇది నిజంగా జరిగేదా, లేకపోతే నేను ఏదో ఫిలాసఫీ గురించి చెప్తున్నానా? ఇది నిజంగా జరుగుతుంది కదా సార్? కామన్ గా జరిగేటి సార్. జరిగేది కదా. మరి ఇక్కడ కూడా అంతే కదా సార్. ఎవరి మాట చెప్తే ఆ మాట ఎన్నుకుంటూ మనం అలా వెళితే సులువు పైకి వచ్చేది ఎప్పుడు? అంటే ఒక్కటి, నేను సిస్టమ్ లో ఉన్నాను, అది పీవీసీలో ఉన్న వ్యక్తికి నేను చెప్తున్నా. నువ్వు పీవీసీ మీటర్లో ఉన్నావు అంటే నువ్వు ధన్యునివి. పీవీసీ మీటర్లో నువ్వు ఉన్నావు అంటే ధన్యునివి, నువ్వు అయిపోయా. బట్ ఎలా అనేది నువ్వు తెలుసుకోవాలి అంతే. ఇక్కడ ఎవరు, నువ్వు ఇప్పుడు మీరు అన్నారు సెకండరీ కేటగిరీలో ఉన్నారని చెప్పేసి, ఎవరు చెప్పారు సార్? నేను ఎవరు ఫోర్స్ చేశారు మిమ్మల్ని డబ్బులు పెట్టమని? ఎవరైనా ఫోర్స్ చేశారా? లేకపోతే సిస్టమ్ వాళ్ళు వచ్చి చెప్పారా? లేకపోతే ఇక్కడ మీటింగ్ చేసే వాళ్ళు ఎవరైనా మీకు చెప్పారా? ఒకటి చెప్పండి. మా ఇష్టంతో నేను పెట్టుకున్నాను సార్, ఎవరి ఇష్టం వాళ్ళదే. అంటే మీ మనసులో నుంచి మీ నమ్మకంతో మీరు చేసుకుంటారు, అంతేనా? అవును అంతే. సో అదే కావాల్సింది ఇక్కడ. సో మేము కూడా సెకండ్ క్రైటీరియాలోకి వెళ్ళమని చెప్పాము. ఎందుకు అంటే ఇక్కడ సార్ మాకు కూడా డబ్బులు సంపాదించుకునే విధానం చెప్పండి కదా మీరు అడుగుతారు కదా. సో దాని గురించి చెప్పడం జరిగింది. వెళ్ళవా నీ ఇష్టం. మళ్ళీ అప్పుడు నన్ను అడిగావు, నువ్వు ఎందుకు వెళ్ళలేదు? నీ పీక మీద ఏమంటా మెడ మీద కత్తి పెట్టి చేయాల్సిందే, లేకపోతే కుదరదు అని చెప్పామా? ఎవరైనా చెప్పారా? అలా చెప్తే కూడా చేయకూడదు. యాజ్ యువర్ విష్, నీ ఇష్టం, నీ సొంత నమ్మకం, నీ మనసులో నుంచి రావాలి, నీకు అనిపించాలి, అయితేనే చెయ్యి, లేకపోతే డోంట్, లేకపోతే వద్దు. సో మీటింగ్ కూడా రావద్దు. ఎందుకు సార్? అలాంటప్పుడు మీటింగ్ కూడా వద్దు, ఏం అవసరం? ఇఫ్ యూ హ్యావ్, ఇప్పుడు సార్ గడిగా అన్నాడు సార్, మీరు అనుకుంటున్నారు మీటింగ్ వచ్చే వాళ్ళు ఏం సంపాదించుకుంటున్నారు, మీటింగ్ రాని వాళ్ళు కూడా మనకంటే 400, 500 ఎక్కువ సంపాదించుకుంటున్నారు పీవీసీ మెటాలో. బట్ దే విల్ చుప్చాప్ సైలెన్స్ గా తను సంపాదించుకుంటాడు. సో ఇది మనకు ఉండాల్సింది లక్షణాలు ఏంటంటే, పీవీసీలో నీకు ఓన్గా నమ్మకం ఉండాలి. నీకు ఎవరైనా కాల్ చేస్తే నువ్వే దానికి సమాధానం చెప్పాలి, నువ్వే ఓన్గా సమాధానం చెప్పాలి. నేను అడుగుతానో లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంకోటి కాదు. అంటే దట్ ఈస్ లోక జ్ఞానం. బయట వారితో ఎలా మాట్లాడాలా, తను ఎలా మాట్లాడితే మన బిహేవియర్ ఎలా ఉండాలా, ఏం మాట్లాడితే మనం ఏం మాట్లాడాలా అనేది మన మీద ఉంటుంది. ఓకే, ఈరోజు నువ్వు సంపాదించుకున్నావు అనుకో, ఇందులో నువ్వు అతనికి ఇస్తావా డబ్బులు? ఇవ్వవు. సో అలాగని చెప్పేసి ఇక్కడ మన పీవీసీ మెటాలో ఇప్పుడు నేను చూపించిన లెక్క ప్రకారం ఎవరైనా లాస్ అయ్యారా? ఎవరైనా లాస్ అయ్యారా? ఇప్పుడు నేను చెప్పింది అబద్ధమా?
అది మీకు మీరుగా ఆలోచించాలి. ఓకే, సో డూ యూ వాంట్, మీకు కావాల్సింది ఏంటంటే ఓన్ డిసిజన్, మీకు మీకు నమ్మకం ఉండాలి. అప్పుడే మీరు మూవ్ అవుతారు. చేసుకున్న డబ్బు మీకు వస్తుంది. వచ్చిన డబ్బు మీ ఫ్యామిలీకి మంచికి యూటిలైజ్ అవుతుంది. సో అదర్వైజ్ నో, ఏం లాభం లేదు. ఓకే డియర్, సో థ్యాంక్ యూ. అనుకోకుండానే మనం సీదా మరి మ్యాటర్లోకి వెళ్ళిపోయాం. సంజీవ ప్రసారేనా మీరు? థ్యాంక్ యూ సార్ మీరు వచ్చినందుకు. ఎందుకంటే ఇక మీరు అలా అనేసరికి జగదీష్ సార్ వచ్చారు. సో అలా మరి సిస్టమ్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. నిన్న మనం దాని గురించి మనం ఇంకా డిఫరెంట్ మాట్లాడడం జరిగింది. అంటే అప్పుడప్పుడు అలా ఉంటుంది మరి. సో ఇక్కడ మరి ఈరోజు ఈ సార్ వచ్చినందుకు సో అనుకోకుండానే మనం సెషన్లోకి వెళ్ళడం జరిగింది. సో నేను కూడా ఎందుకంటే మరి ఇప్పుడు ఇక్కడ నేను 1 lakh పెట్టిన గారు చెప్పాను. సో ఒక్కొక్కరు మరి ఫస్ట్ రోజున 10 lakh చేసుకున్నారు సార్. 10 lakh వెతుకున్న వ్యక్తి మరి 1 lakh కి 5 లక్షలు సంపాదించుకుంటే 10 lakh పెట్టిన వ్యక్తి ఎంత సంపాదించుకోవాలా? దాని ప్రకారం ఆ లెక్క ప్రకారం ఎంత సార్? 50 లక్షలు కదా సార్, అంతేనా సార్? జగదీష్ సార్ చెప్పండి. అంతే సార్, అంతే. ఇప్పుడు మీకు లెక్క చూపించాను కదా. 1 lakh పెట్టుకున్న వ్యక్తి సార్, అవును, 7 అంతే సార్, నెలలకి 7 నెలలకి 1 lakh కి 5-6 లక్షలు తీసుకుంటే అంటే తన క్యాపిటల్ అమౌంట్ పోగా, తన ఒరిజినల్ అమౌంట్ పోగా 5 లక్షలు సంపాదించుకుంటాడు. సో ఇప్పుడు 5 లక్షలు పెట్టి ఆ రోజు ఫస్ట్ రోజు కొనుక్కున్న వ్యక్తి మరి తనకు మొత్తం తన అమౌంట్ పోగా 45 లక్షల రూపాయలు సంపాదించుకున్నట్టే కదా సార్. 5 లక్షలు పోగా తన ఒరిజినల్ క్యాపిటల్ అమౌంట్, అంతేనా సార్? సో ఇది సార్, అంటే ఇదంతా మీకు మీరుగా క్యాల్కులేషన్ చేసుకొని కరెక్ట్ అనిపిస్తే, మీకు కాల్ వస్తే ఎవరన్నా ఏంటి ఏం కథ అని అడిగితే, సో వి డోంట్ వాంట్ అదర్ దెన్ పీవీసీ మెటా అని చెప్పడానికి మీకు మీరుగా ఓన్గా రెడీ అవ్వాలి. అప్పుడే నేను టచ్ చేయరు ఎవరు. ఒకరు టచ్ చేస్తున్నారంటే ఇంతకుముందు కూడా చెప్పాను నేను, పీవీసీ మెటాలో ఉన్న వ్యక్తి సారీ ఈరోజు మండే మర్చిపోయాను నేను. ఎందుకంటే ఏమంటాం కదా, మనం కూడా అప్పుడప్పుడు ఎమోషనల్కి వెళ్ళొద్దు అనుకుంటాం కానీ వెళ్ళడం జరుగుతుంది. సో దీన్ని సారీ మేడం ఏమనుకోవద్దు, మనం మంగళవారం నాడు చెప్తా అని చెప్పి అనుకున్నాను. మధ్యలో నేను చెప్పకనే డైరెక్ట్ ఇందులోకి వెళ్ళిపోయాను. ఎందుకంటే కొద్దిగా ఈ అప్డేట్ విషయంలో ఎందుకంటే మేడం కూడా రెడీ ఉంటారు. సారీ, ఎందుకంటే ఇది మంగళవారానికి రేపు నేను మీకు ఖచ్చితంగా మీ ప్లాన్ ప్రెజెంటేషన్ కావాలి, బట్ రేపు కావాలి. ఎందుకంటే ఇది ఒక వారం అట్లా, అంటే మంగళవారం మళ్ళీ మనకు మండేనే మీ ద్వారా మాకు ప్లాన్ ప్రెజెంటేషన్ కావాలి. సో మై పార్ట్నర్, ఎందుకు ఇలా ఈరోజు నేను కొద్దిగా చేంజెస్ తీసుకొచ్చానంటే, ఈ అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ విషయం లోపల నేను ఇప్పటిదాకా వేరే మీటింగ్లో ఉండడం జరిగింది. సో అక్కడ కూడా మొత్తం ఇదే క్యాల్కులేషన్ జరిగింది. అంటే ఇట్స్ రియాలిటీ. ఏదైతే ఉందో మనము ఎక్స్పెరిమెంట్ని కోల్పోయాం. ఇక్కడ మనము రేటు పెరగాలి అని చూస్తున్నాం తప్ప వై నేను ఇందులోనే సంపాదించుకుంటున్నాను ఎప్పుడు మన మనసులోకి రావట్లేదు, మనం అనుకోవట్లేదు. ఈ రేట్లోనే డబ్బులు సంపాదించుకున్నాం సార్, ఈ రేట్లోనే డబ్బులు సంపాదించుకున్నాం, అందరికి మేలు జరుగుతుంది. సో ఎంతమంది పీవీసీ మెట తీసుకోగలిగారు, ఎంతమంది సీడ్ ఫండింగ్ చేయగలిగారు, ఒక్కొక్కళ్ళ వ్యాలెట్లో ఎంత ఉంది. సో ఇప్పుడు మీరు ఈ సార్లకి ఎవరైతే ఫస్ట్ రోజు వచ్చారో, ఎవరైతే ఈ 2022-28 జూలైలో వచ్చాడో, ఇప్పుడు వచ్చిన వ్యక్తి మీరు లక్షలు కోట్లు నాకు వెంటనే కావాలని చెప్పి మీరు అనుకుంటున్నారు కదా. మరి ఆ ఫస్ట్ రోజు పెట్టుకున్న వ్యక్తి ఈ రోజుకు తనకి ఇంకెన్ని లక్షలు రావాలి? అలా అంటే ఫస్ట్ పెట్టుకున్న వ్యక్తికి ఆ లెక్క ప్రకారం మీరు 5 లక్షలు వస్తే తనకి 50 లక్షలు రావాలి, అవునా? సో నీకు మరొక ఛాన్స్ సార్. ఇది కంటిన్యూస్లీ ప్రాసెస్ అనమాట. మనది పీవీసీ ఏంటంటే నెవర్ ఎండ్ ప్రాసెస్ అనమాట. నెవర్ ఎండ్ అంటే నీకు మన పుట్టిన పిల్లలకి, వాళ్ళకు పుట్టిన పిల్లలకి కూడా ఇది రన్ అవుతుంది అనమాట. అలాగని చెప్పి నువ్వు రాసిస్తావంటే నో. కలియుగం ఉంది కదా సార్. మన తాత ఉన్నాడు, మన తాతకి నాన్న ఉన్నాడు, ఆ నాన్నకి నాన్న ఉన్నాడు, ఆ నాన్నకి తాత ఉన్నాడు, ఆ తాతకి మళ్ళా నాన్న ఉన్నాడు, ఆ తాతకి తాత ఉన్నాడు, ఆ తాతకి నాన్న ఉన్నాడు, ఆ తాతకి తాత ఉన్నాడు.
అంటే రావాలి పోవాలి రావాలి పోవాలి, బట్ ఇది సిస్టమ్, దిస్ ఇస్ రన్నింగ్. సో 2015 ఏమో స్టార్ట్ అయింది, అప్పటి నుంచి రన్ అవుతుంది. అది కామన్ అనమాట, వస్తా అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట. ఇలాంటి సిస్టమ్ ఇక్కడ లేదు. ఇది నీకు తెలియాలి. ఇక్కడ మేము చెప్పడం కాదు, మేము చెప్తే మీరు వినడు కాదు. ఎదురు వ్యక్తి ఏమంటాడు, నువ్వే చెప్తున్నావు 6 గంటలు లేదు. నువ్వు కూడా అనుకుంటే, ఆ వ్యక్తికి కాల్ చేసిన వ్యక్తి నువ్వు కూడా చెప్తే, వావ్ ఇది ఇది కరెక్టే ఉంది అందుకని చెప్పేసి అని అనుకుంటాడు. బట్ ఓన్లీ ఇక్కడ రాజేష్ చెప్తున్నాడు, ఆ అక్కడ మీటింగ్లో తాటమల్లి శేఖర్ మాత్రం చెప్తున్నాడు, లేకపోతే ఇంకొకరు చెప్తున్నారు, లేకపోతే ఇక్కడ ఓన్లీ బాలనరసింహ సార్ చెప్తున్నాడు, లేకపోతే ఇక్కడ ఓన్లీ కోట వెంకట చెప్తున్నాడు, లేకపోతే ఇక్కడ ఇంకెవరు ఇంకా చాలా మంది చెప్తున్నారు, అందరినీ నేను పేరు తీయట్లేదు. బట్ వీళ్ళు మాత్రం చెప్తున్నారు. అంటే వీళ్ళే ఎంపాయించుకుంటున్నారా? మిగతా వాళ్ళు ఎంపాయించుకోవట్లేదా? తక్కువ ఎంపాయించుకుంటచ్చు, ఎందుకంటే తక్కువ పెట్టావు నువ్వు, అంతే కదా సార్. ఇప్పుడు అట్లంటే ఎంతో మంది వడ్డీలకి ఇచ్చి బతుకుతున్నారు. 1 లక్ష ఇచ్చి ఎవరికైనా వడ్డీకి ఇస్తే, 2 రూపాయలకి ఇస్తే నెలకు 2,000 వస్తాయి. అదే వాడికి 4 లక్షలు ఇస్తే, 2 లక్షలు ఇస్తే 4,000 వస్తాయి. అంతే కదా సార్. ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, అది కరెక్ట్ కాదు కానీ అంతే ఉంటుంది, ఎక్కడైనా అంతే. ఒక్కొక్కడు ఆఫీస్ పెట్టి మరి రోజు 10 లక్షలు 20 లక్షలు కూడా రన్ చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, అది కరెక్ట్ కాదు, బట్ దానికి మనకి సంబంధం లేదు. బట్ ఏంటంటే ఇక్కడ సంపాదన గురించి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం కనుక ఈ విధంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మేటర్ పట్నాస్, ఇప్పటిదాకా మీరు మంచి ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినందుకు. సో వీఆర్ పార్లమెంట్లో పీవీసీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవర్ఫుల్ గా ఉండండి, అది కూడా మీ సొంతంగా ఉండండి. నాకు ఇతను చెప్పాడు, లేకపోతే నేను ఈ మీటింగ్ లో వెళ్ళాను వాళ్ళు చెప్పారు, లేకపోతే ఆ మీటింగ్ లో వెళ్ళాను వీళ్ళు చెప్పారు. నో, అలా కాదు. నీ ఫ్యామిలీని నువ్వు ఎలా నడుపుతావు ఓన్గా మాట్లాడుతుంది ఇక్కడ. నీ ఫ్యామిలీ నువ్వు ఎలా నడుపుతావు, ఇంకొకరు చెప్తే నడుపుతావా, నువ్వు స్వతహాగా నడుపుకుంటావా? అఫ్ కోర్స్ మీరు అందరం అంటే మనందరం మా ఫ్యామిలీ నేను నా స్వతహాగా నడుపుకుంటాను. ఎస్, ఇది కూడా అంతే. సో ఎవరు టచ్ చేయొద్దు అంటే నువ్వు ఆ రకంగా పవర్ఫుల్ గా తయారవు, లేకపోతే సీదా క్లోజెస్ట్ అంకతులి అని చెప్పేసి మీటింగ్ బంద్. అంటే నువ్వు రావద్దు, అంటే నాకు అనిపించేటప్పుడు నేను రాను మీటింగ్కి, అట్లా అనమాట. సో నాకు ట్రస్ట్ క్లోజ్. సో ఎవరైనా చెప్తా విందాం, లేకపోతే మనము మన ఇష్టం. ఇంతకుముందు బతకలేమా? అరే పీవీసీ మీటర్ లేకపోతే మనం బతకలేమా సార్? ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బతకలేమా? ఈ పీవీసీ మీటర్ మనకు చిన్నప్పటి నుంచి ఉందా, మనం పుట్టినప్పటి నుంచి ఉందా? లేదు కదా. దట్ ఇస్ రీసెంట్లీ 2015 ఐ థింక్, అంతే కదా. సో అలాగా ఉండండి. మరి ఉంటే మాత్రము గట్టిగా ఉండండి, ఉంటే గట్టిగా మజబూత్. దట్ ఇస్ ద 163 పిల్లర్ల 163 అయితే ఉందో ఇది ఇక్కడ బుర్జ్ ఖలీఫా ఉంది కదా, దాని పిల్లర్ ఎలా ఉంటుందో ఆ విధంగా గట్టిగా ఉండండి. ఆ విధంగా కింది పిల్లర్ ఫస్ట్ ఉండగా బేస్మెంట్, ఆ బేస్మెంట్ ఎలా ఉంటుందో ఆ విధంగా గట్టిగా ఉండండి, లేకపోతే అవుట్. ఈవెన్ నేను కూడా అంతే. నాకు ఇష్టం ఉంటే ఆ విధంగా ఉండాలి నేను, లేకపోతే సైలెన్స్ పక్కన తప్పుకోవాలి. బట్ నువ్వెందుకు చేస్తున్నావు నాకు అవసరం లేదు. యువర్ విష్, నువ్వు చేయాలనుకుంటే చేయి, లేకపోతే లేదు. ఓకే, సో థ్యాంక్ యూ. ఎవరికైనా కొద్దిగా కొంచెం అంతా మరి కొంతమంది నచ్చకపోవచ్చు, బట్ దిస్ ఇస్ ద వే సార్. సో ఉన్న వాళ్ళు మాత్రం గట్టిగా ఉండండి. బట్ నీకు ఫోన్ చేయాలంటేనే తన ఎదుటి వ్యక్తికి భయం రావాలి, ఏమవుతుందో అని చెప్పేసి. బట్ ఊరికే సార్ అనొద్దు సార్. ఎవరేస్తే వాళ్ళు, సో ఎవరు కాల్ చేస్తే వాళ్ళని చెప్పండి. లేకపోతే ఈ రోజుల్లో ఏముంది సార్, సింపుల్. ఎందుకంటే మనం టెలిగ్రామ్కి వెళ్తే టెలిగ్రామ్లో ఉన్న వాళ్ళని మనం ఊరికే యాడ్ చేయొచ్చు. బట్ ఆ సార్ నీకు నెంబర్ కనబడుతుందా అంటే కనబడకుండా పెట్టుకుంటాడు. బట్ నీ దగ్గర ఒక మైండ్ సెట్ ఎందుకు లేదు? సో నిన్ను అనవసరంగా తను నీ యొక్క ప్రమేయం లేకుండా తను యాడ్ చేయరాదు. నీ ప్రమేయం లేకుండా నువ్వు అన్నోన్ కాల్ ఎందుకు తీసుకున్నావు? మరి వై రిసీవ్ ద కాల్? ఇంతకుముందు చెప్పుకున్నాం మనం ఇక్కడ. మీ యొక్క కాల్తో మొన్న మనం రీసెంట్ మాట్లాడుకున్నాం. జస్ట్ నువ్వు వైఫై కనెక్ట్ చేసుకుంటే నీ డబ్బులన్నీ పుష్కా. అలాంటప్పుడు వై నువ్వు అటాక్ట్ అవుతున్నావు? సో సెక్యూరిటీ 2-F వెరిఫికేషన్ వాట్సాప్లో ఉంది, ఇందులో ఉంది. తర్వాత వితౌట్ నెంబర్ వై యూ అటెండ్ ద కాల్? వై?
సో నీకు తెలిసిన వ్యక్తితో మాట్లాడు, నీకు అవసరం ఏముంది. సో నువ్వు అడిక్ట్ అవుతున్నావు అంటే నువ్వు డల్ అయిపోతున్నావు. సో నీ ఫ్యామిలీ నువ్వు సరిగా చూసుకోవట్లేదు, అంటే నీ పర్లోని ఫ్యామిలీ నువ్వు సరిగా చూసుకోవట్లేదు. అందుకని చెప్పేసి కొద్దిగా ఆ బుర్జ్ ఖలీఫా ఏదైతే ఉందో 123 ఫ్లోర్లది కింది పిల్లర్ ఎలా ఉంటుంది సార్, ఆ విధంగా పవర్ఫుల్ గా ఉండండి. ఓకే, సో అప్పుడు కదలిక అనేది ఉండాలన్నమాట. థ్యాంక్ యూ మీడియా పర్సన్స్ అందరికి. సో ఇక 20 minutes ఉంది. సో మరి ఇక రామ్ తేజ సార్ కూడా వచ్చారు. సార్ థ్యాంక్ యూ మేడం. సో రామ్ తేజ సార్ కూడా వచ్చారు. వెల్కమ్ సార్, కంఫర్టబుల్ గా ఉంటే వెల్కమ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ వాయిస్ క్లియర్? క్లియర్ సార్, క్లియర్ ఉంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి గుడ్ ఈవినింగ్ సార్. అయితే నిన్న కొంచెం పని ఉండి మీటింగ్ లో ఉన్నాను కానివ్వండి, మాట్లాడలేకపోయాను. నేను టైం కూడా లేదు నిన్న మనకి. మంచి ఇంపార్టెంట్ నోటీస్ ఒకటి వచ్చింది మనకి. మనం ఆల్రెడీ డిస్కషన్ జరిగింది నిన్న, వింటానే ఉన్నా సార్. అంటే కరెక్ట్ పాయింట్ లోనే ఎగ్జాక్ట్ క్లియర్ గా మనకి మెన్షన్ చేస్తుంది సార్. ఫస్ట్ ఫేజ్ అయిపోయింది అని చెప్పి ఇప్పుడు నుండి ఇంకొక కొత్త దశలోకి ఎంటర్ అవుతున్నాం మనం. ఇక్కడ నుండి గేమ్ ఇంకొంచెం ఎగ్జైటింగ్ గా ఉంటది. మనం ఎర్నింగ్ ఆపర్చునిటీ ఇంకొకటి ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది మనకి. ఏదైతే ఇన్ని రోజులు మనం సీడ్ ఫండింగ్ లో చేసినప్పుడు మనకి టీం ద్వారా రావట్లేదు అని చెప్పి ఒక పాయింట్ ఉందో, దాన్ని కూడా క్లియర్ గా ఒక అండర్స్టాండ్ అయ్యేటట్టు మనకి క్లియర్ నోటీస్ ఇచ్చారు. సెకండ్ ఫేజ్ లో చూడండి సార్, ఎట్లా అంటే ఒక స్టార్టింగ్ ఒక బై ప్రొడక్ట్ అనేది రెడీ అయ్యేటప్పుడు ఎంత టైం పట్టిందో, 2 years పట్టింది ఇక్కడ వరకు రావడానికి. ఒక ఫేస్ క్లియర్ అవడానికి 2 years పట్టిందంటే ఇక్కడ నుండి ఆల్రెడీ డెవలప్డ్ ప్రొడక్ట్ ఇది. ఈ డెవలప్డ్ ప్రొడక్ట్ ని మార్కెట్ లో లాంచ్ చేసుకొని దీన్ని మార్కెటింగ్ చేసుకొని మనం డెవలప్ అవడానికి పెద్ద టైం పట్టదు ఇక్కడ నుండి. కాబట్టి ఈ లెవెల్, ఈ సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో మనం చాలా అలర్ట్ గా ఉండాలి సార్. ఎందుకంటే క్రిప్టో మార్కెట్ తో అన్నిటితో రిలేటెడ్ మనం ఉంటున్నాం కాబట్టి అన్ని ఐడియాస్ మనం ప్రతిరోజు వచ్చే మీటింగ్ లో నుండి మనకి ఎంతో కొంత నాలెడ్జ్ షేర్ అవుతుంది. అది మనం ఇంకా పెంచుకోవాలి సార్. ఎందుకంటే ముందుకు వెళ్ళే కొద్దీ మనం ఏదైతే చేసే ఈ బిజినెస్ ఉందో అది బాగా ఎక్స్పాండ్ అవుతుంది సార్. చాలా రకాలుగా ఎక్స్పాండ్ అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు మీరు చూసుకుంటే 12 సెక్టార్స్ ఉన్నాయి సార్ మామూలుగా. ఎడ్యుకేషన్ అని, ఇంకొకటి స్టాక్ మార్కెట్ టైప్ది, మన ఏంటిది మెడికల్ ఫీల్డ్, ఇట్లా చూసుకుంటే 12 సెక్టార్స్ ఉన్నాయి మొత్తం మన వరల్డ్ లో. ఈ 12 సెక్టార్స్ మీద రన్ అవుతుంటది. అలాంటిది మనం ఒక క్రిప్టో మార్కెట్ లో ఉన్నామంటే వన్ ఆఫ్ ద మెయిన్ సెక్టార్ గా ఇది తయారవుతుంది సార్ అప్కమింగ్ లో. అలా ఈ సెక్టార్ లో మనం ఇంకా ఎవాల్వింగ్, అంటే ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ అవుతుంది. ఈ 2024 స్టార్టింగ్ 3-4 months లోనే ఎంత మార్కెట్ వచ్చిందో, అప్కమింగ్ 25-26 ఏదైతే మన పీవీసీ మెటా రెడీ అయిపోయి ఇక్కడ నుండి మార్కెట్ లో ఎంటర్ అవుతుందో అది చాలా ఇంపార్టెంట్ సార్. అది ఎందుకంటే ఇంత లాస్ట్ ఇయర్ బ్యాక్ కొంచెం లాసెస్ లో ఉండేది, అదంతా రికవర్ అయ్యి మార్కెట్ ముందుకు వచ్చేసింది. మనం ఇక్కడ నుండి ఇప్పుడు 0 నుండే స్టార్ట్ చేస్తున్నట్టు లెక్క. మనం కూడా సెకండ్ ఫేజ్ లో ఎక్స్ట్రా ఇన్కమ్స్ ఎక్స్ట్రాగా మనకి 20 levels వస్తున్నాయి. ప్లస్ టీమ్ నుండి మనకు ఆల్రెడీ టోకెన్ ఫార్మింగ్ జరుగుతుంది. ప్లస్ ఏంటంటే టోకెన్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడానికి వాళ్ళు ఒక కొత్త స్ట్రాటజీ తీసుకొని వచ్చి దాన్ని డెవలప్ కూడా చేస్తున్నాం అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు మన నోటీస్ లో. అది ఇంకొంచెం మనం ఎంత టైంలో అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చో చేయలేదు మనకి ఐడియా లేదు సార్. ఇంకా ఒక 1 month 2 months ఎంత షార్ట్ పీరియడ్ అయితే అంత షార్ట్ పీరియడ్ లో అది అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒక్కసారి అది స్టార్ట్ అవుతే మనం ఇంకొంచెం బెటర్ ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడే ఏదైతే ఇప్పుడు అందరూ చూస్తున్నా సార్, స్క్రీన్ షాట్ లో చూస్తున్నా నేను కూడా, అందరూ కూడా మంచిగా 7,000 10,000 15,000 టోకెన్స్ హోల్డ్ చేసుకొని మంచిగా దాన్ని వ్యాలెట్స్ లో పెట్టుకుంటున్నారు. చాలా గుడ్ సార్. అసలు ఇప్పుడు ఏదైతే ఈ స్టేజ్ లో మనం ఎంత దాచి పెట్టుకున్నామో ఆ అప్కమింగ్ స్టేజెస్ లో దాని నుండి అంత బెనిఫిట్ ఉంటుంది. చాలా మంది దాన్ని క్యాప్చర్ చేసుకుంటున్నారు. చాలా గ్రేట్ సార్ అని చెప్పొచ్చు దాని గురించి. మనం చూద్దాం సార్, అప్డేట్ ఇంకా బెటర్ గా ఆప్షన్స్ వస్తాయి మనకి. రిడీమ్ ఆప్షన్లు ఇవన్నీ కూడా లైవ్ వచ్చే లోపలికి మనం అన్ని కూడా అలర్ట్ గా రెడీగా ఉంటే మనం మార్కెట్ తో కంపీట్ చేయొచ్చు. పీవీసీ మెటా అనేది మార్కెట్ లో
కంప్లీట్ చేయడానికి ఏవేవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అన్నీ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ఈ కొత్త ఆప్షన్ వస్తుందో దానివల్ల మనం హోల్డర్స్ పెరుగుతారు, ప్లస్ మన ఏదైతే మార్కెట్ క్యాప్ సైజ్ ఉందో అది పెరుగుతుంది, మన సర్క్యులేటింగ్ సప్లై కూడా ఓవర్ఫ్లో అవుతుంది మార్కెట్లోకి. చాలా చాలా విషయాలు ఉన్నాయి సార్. మెల్లగా అది ముందుకెళ్ళే కొద్ది ఇంకా డిస్కషన్ చేసుకుందాము. ప్రస్తుతానికైతే ఇంతే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. సో డి పార్ట్నర్స్, ఎనీ లీడర్స్ ఆన్ ద స్టేజ్? వై అందరు సైలెన్స్ ఉన్నారు? జస్ట్ ఈరోజు అందరు స్లీపింగ్ అనుకుంటాను. ఓకే, మరి ఇక్కడ గ్రూప్ లో ఒక తెలుగులో మెసేజ్ మరి ఫార్వర్డ్ చేయడం జరిగింది. దాని గురించి కొంచెం చూసుకుంటూ చదువుదాము. ఓకే, సో మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తాను. సారీ. హలో ఫ్రెండ్స్, పీవీసీ మీడియా గురించి ఏ భాగస్వామి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పీవీసీ క్రిప్టో ప్రపంచంలో ఒక ఉదాహరణగా ఒక చరిత్రను రాయబోతుంది. రాబోయే కాలంలో ప్రజలు పీవీసీ యొక్క ఉదాహరణను ఇస్తారు. అంటే ఎలాగైతే ఇప్పుడు మదర్ కాయిన్స్ మా అది ఏమంటాం దాన్ని బీటీసీ అని అంటున్నామో, అలాగే మన పీవీసీ మీటర్ను ఉదాహరణగా తీసుకుంటారు. ఇక్కడ కొంత సమయం పడుతుంది, మరియు సమయం కంటే ముందు ఏదైనా సిస్టమ్ నుండి ఎక్కువ ఆశించడం మనపై ఒక అపాయం మాత్రమే, ఉపాయం మాత్రమే. మనలో మనమే డిస్టర్బ్ అవుతాం. ఎందుకంటే సో మనము సిస్టమ్ యొక్క నోటిఫికేషన్ కానీ సిస్టమ్ యొక్క తన యొక్క ఆలోచన విధానాన్ని మనము అర్థం చేసుకోకుండా సో మనలో మనమే పీవీసీ మీటర్ రేటు ఎప్పుడు హైప్ అవుతుంది, ఎప్పుడు పెరగాలి అనుకుంటున్నాం. కానీ సో తనకు మీకు ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను నేను, వాళ్ళ యొక్క స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది. సో చాలా అది ఒక కష్టతరమైన పని చెప్పాలంటే. మనము ఎన్నో మాట్లాడచ్చు మనము, ఎందుకంటే సో ఒక వ్యక్తి ఏమంటుంది దాన్ని మనము వర్క్ చేయడానికి మనము ఏదో కంపెనీలోకి అక్కడికో వెళ్తాము. బట్ మనం ఏమంటాం తర్వాత తని ఆ కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడానికి అంటే తను బేస్ నుంచి వెళ్ళి ఎంత కష్టపడ్డాడో అది మనకు అక్కడ కనబడదు. బట్ దే విల్ రెడీ చేసి మీకు మనము నెల జీతం మనకు ఏదైతే వస్తుందో తీసుకుంటూ కూడా మనము చెడుగా కూడా మాట్లాడతాము. బట్ ఏంటంటే అది అతను ఎలా చేశాడు, ఎలా దీన్ని చేయగలిగాడు, ఎంత కష్టపడ్డాడు, ఇవన్నీ మనకు అవసరం లేదు. అదే విధంగా ఇక్కడ కూడా అంతే సార్. సో ఖచ్చితంగా మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనం అనుకున్నట్టుగానే సంపాదించుకోవడం అనేది పక్కా ఉంటుంది. బట్ ఇప్పటిదాకా ఏ విధంగా తీసుకున్నారనేది కూడా లైవ్ లో మనం చూసాం. రామ్ తేజ్ సార్ స్టార్టింగ్ నుంచి ఉన్నారో లేదో నాకు తెలీదు, బట్ మీకు చిన్న క్యాల్కులేషన్ నేను ఇచ్చాను. సో అదే విధంగా మళ్ళీ కూడా ఉండబోతుంది. ఓకే రామ్ తేజ్ సార్, నేను చిన్నగా క్యాల్కులేషన్ ఇచ్చాను, మీరు ఆ టైం నుంచి ఉన్నారా మీరు మీటింగ్ లో? లేదు సార్. దేని గురించి సార్ అది? అదే ప్రాబ్లం సార్. ప్రాబ్లం ఏంటంటే మీరు స్టార్టింగ్ నుంచి ఉంటే నాకు అర్థమైంది, మీరు మాట్లాడిన విధానం బట్టి నాకు అర్థమైంది. ఓకే, ఎనీవే అది మళ్ళీ నేను చెప్తాను. అంటే ఎందుకు చెప్పానంటే ఈ రోజున మనము 600 రోజులు ఏం చేస్తారు మనకి ఏదైతే సిస్టము, మనం ఇప్పుడు సపోజ్ ఫస్ట్ రోజు ఒక వ్యక్తి ఏం చేశాడంటే 1 lakh రూపీస్ పెట్టి తీసుకున్నాడు సార్. మనకు తెలిసిన వ్యక్తి, తనకి లక్కీగా $1 తోనే పీవీసీ మీటర్ దొరికింది. అంటే దగ్గర 100 రూపాయలకు ఒక పీవీసీ మీటర్ దొరికింది. సో అంటే ఏమైంది సార్ ఆ సారికి అంటే 1 lakh కి 1000 పీవీసీ మీటర్ వచ్చింది సార్ ఆ రోజు అతనికి. వింటున్నారా సార్? 1000 పీవీసీ మీటర్ వచ్చింది. ఆ సిస్టమ్ ఆ రోజు కూడా మనకి ఇప్పుడు ఎలాగైతే 500 రివార్డ్ ఉందో అప్పుడు ఆ 1000కి 500 అంటే మొత్తం 1500 పీవీసీ మీటర్లు వచ్చాయి అతనికి ఆ రోజున 1 lakh కి. సో తనకి ఏమైంది అంటే అది డైలీ అంటే 0.25% అంటే 2.5 పీవీసీ మీటర్ రిలీజ్ అవుతుంది సార్ ఆ సారికి ప్రతిరోజు. అవునా, అంతే కదా సార్? ఈ క్యాల్కులేషన్ కరెక్ట్ అయినా 2.5 పీవీసీ మీటర్ రిలీజ్ అవుతుంది. సో తను ఏం చేశారంటే ఇప్పుడు పీవీసీ మీటర్ ఆగస్ట్ లో వస్తే ఎగ్జాంపుల్ 28 వస్తే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ లోనే ఐ థింక్ అక్టోబర్ మిడిల్ లోనే ఇంటర్నల్లీ
అంటే P2P మాధ్యమంలో అంటే మనకి అమ్ముకోవడం జరుగుతుంది. సేల్ ఓవర్ బై జరిగింది. తెలుసా సార్, మీకు ఐడియా ఉందా సార్? ఎస్ సార్, ఎస్ సార్. సో ఒకసారి వచ్చేసి 300 పీవీసీ మీటర్ అమ్ముకున్నాడు ఆ టైంలో. 100 రూపాయలు ఒక పీవీసీ మీటర్ తీసుకున్నాడు కదా సార్. సో అప్పుడు ఆ టైంలో మనకి డైలీ 0.25 మనకు అర్థం కాలేదు. బట్ అది పీవీసీ మీటర్ అది ఏమవుతుంది ఏం కదా మనకు తెలియదు. బట్ అప్పటికి అందులో జమ అయ్యేసరికి మనకు ఆ రోజున సీడ్ ఫండ్ నుంచి ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉండే మనకి. అవునా సార్? ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉండే. మళ్ళీ మనకి ఛార్జ్ లేకుండా వితౌట్ ఛార్జ్ 100, 200, 200, 300 కూడా మనం విత్డ్రా కొట్టుకున్నాం. గుర్తుందా సార్? విత్డ్రా ట్రాన్స్ఫర్ చేసుకున్నాం మనం. ఎస్ సార్, ఎస్ సార్. సో దాన్ని వ్యక్తులు ఏం చేశారంటే ఒక 100 రూపాయలు కొనుక్కున్నది అంతకంటే తక్కువ కూడా కొనుక్కున్న వ్యక్తులు 400కి 500కి నవంబర్ లోపే అమ్ముకోవడం జరిగింది ఇంటర్నల్లీ. కొంతమంది 800 కూడా అమ్ముకున్నారు సార్ ఓకే. అప్పటికే. అంటే బయటకు రాకముందే, ఇంకా అంటే వీళ్ళు ఎక్స్చేంజ్లకు వెళ్ళక ముందే ఇంటర్నల్ అమ్ముకోవడం జరిగింది. అదొకటి. తర్వాత మెల్లిగా మనకు ఫిబ్రవరి 14 2023 ఫిబ్రవరి 14 మనకు పాన్కేక్లకు వెళ్ళడం జరిగింది. ఆ టైంలో పీవీసీ వాల్యూ వచ్చేసి దగ్గర 13 పైన ఉంది సార్. అంటే నేను చిన్నగా లెక్కేశాను, ఇండియన్ మనీ 1250 రూపాయలు లెక్కేశాను. అంటే ఆ సార్ దగ్గర అప్పటికి 525 పీవీసీ మెటాలు రెడీ ఉన్నాయి. ఏది ఆ 100తో తీసుకున్న పీవీసీ మెటాలు డైలీ రిలీజ్ అయితే ఏవైతే ఉన్నాయో తన వ్యాలెట్ లో, కనెక్టెడ్ వ్యాలెట్ లో 525 పీవీసీ మెటల్ రిలీజ్ అయి ఉన్నాయి. సో ఒక్కొక్క పీవీసీ మెట తను 1250 రూపాయలకి ఒక పీవీసీ మెట అమ్ముకున్నారు సార్. ఓకే. సో అతనికి వచ్చిన 1500, అతనికి బయట ఉన్న ఇప్పుడు 525 దాన్ని అమ్ముకున్నాడు. 100 రూపాయలు ఒకటి కొన్న దాన్ని 525 రూపాయలది 525 పీవీసీలు ఇది పాన్కేకులకు వెళ్ళి స్వాప్ చేసుకుని బైనాన్స్ లో మనీ తీసుకోవడం జరిగింది. ఓకే. అంటే తను ఆ లెక్క ప్రకారము 6,56,000 రూపాయలు తీసుకున్నాడు. ఎస్ సార్, ఎస్. ఆ లెక్క ప్రకారం 6,50,000. తను పెట్టింది ఎంత సార్? ఇక్కడ 1 lakh. 1 lakh. సో 7 month కి అంటే 210 రోజులకి మరి 6,56,000 అంటే తను పెట్టిన ఒక 1 lakh తీసేసినా కూడా సో తనకు ప్లస్ 7 నెలలకి 5 లక్షల రూపాయలు ప్లస్ అయింది. 5,50,000 రూపాయలు ప్లస్ అయింది సార్. ఎస్ సార్, ఎస్. సో ఏ సిస్టమ్ మనకి ఇచ్చింది ఆ విధంగా. ఈ ఎగ్జాంపుల్ ఇది ఎందుకు వచ్చిందంటే, సో సిస్టమ్ మనకి ఇక్కడ రాసింది కదా సార్. దెన్ నేను 100% మీకు 150% ఇస్తానని ఇచ్చింది. మళ్ళీ సిమిలర్ ప్రైస్ నేను ఉంచాను. ఇక్కడ ఈ రోజు నిలబడి ఉంది సిమిలర్ ప్రైస్, అంటే సేమ్ ప్రైస్ నిలబడ్డది లోపల $1 నిలబడ్డాయి కదా సార్. అవును సార్. సో దెన్ వీ విల్ గివ్ యూ సేమ్ అంటుంది అక్కడ. నేను మరొకసారి మళ్ళీ మీకు ఛాన్స్ ఇస్తాను, అలాంటి అంతకంటే ఎక్కువ ఇస్తాను అని చెప్తుంది. అందుకని చెప్పేసి ఈ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది అనమాట సార్. అంటే ఎగ్జాంపుల్ రియాలిటీ చెప్పడం జరిగింది. ఎగ్జాంపుల్ కాదు, రియాలిటీ చెప్పడం జరిగింది. స్టార్టింగ్ దగ్గర 25-30 minute ఇదే క్యాల్కులేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే సార్. అంటే ఎగ్జాంపుల్ ఇవ్వలేము మనము, రియాలిటీ ఏదైతే ఉందో ఉన్నది ఉన్నట్టుగా మనం మాట్లాడడం జరిగింది అనమాట స్టార్టింగ్ లో. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఇది పూర్తి అవ్వలేదు. ఉదాహరణకి పీవీసీ చరిత్ర రాయబోతుంది. రాబోయే కాలంలో ప్రజలు ఎలాగైతే బిట్ కాయిన్ అని చెప్పుకుంటున్నారో అలాగా పీవీసీ మీట్ అని చెప్పుకుంటారు. బట్ సమయం పడుతుంది. ఏదైనా సిస్టమ్ నుండి ఎక్కువ ఆశించడం మనపై ఒక ఉపాయం మాత్రమే. అంటే మనం అనుకుంటున్నాం అలాగా ఇప్పుడే అయిపోవాలా. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు 50,000 రూపాయలు పెట్టి పీవీసీ కొనుక్కొని ఉన్నాను, బయటకు ఉన్నాను, అది వెంటనే అది $2 అయితే నేను తీసేస్తాను అని ఉన్నాము. బట్ కాకపోతే ఏంటంటే నీ గురించి ఆగలేదు అక్కడ సిస్టము, లేకపోతే ఇంకోల గురించి ఆగలేదు, ఒక్కరి గురించి కాదు, అందరి గురించి చూడాల్సి వస్తుంది. సో దాని యొక్క స్టేటస్ దానికి ఉంటుంది. సో మనలో మనమే డిస్టర్బ్ అవుతాము, మరియు మన చుట్టూ ఉన్న వ్యక్తులను కూడా గందరగోళానికి గురి చేస్తాము. అలాగే పని వేగం కూడా నెమ్మదిగా మారుతుంది. ఏమవుతుందంటే సో మనము అంటే బిలో అంటే మనము చాలా ఆశతో ఉండి ఏమవుతుందంటే సో మనమే దీన్ని నెగిటివ్ గా మాట్లాడతాం. ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరు ఫోన్ చేస్తే వాళ్ళకి మనం అడిక్ట్ అవుతాము. సో ఎవరు ఎక్కడి నుంచి ఏమవుతుందో అని చెప్పేసి దానివల్ల ఏమవుతుందంటే సిస్టమ్ మీద ఒత్తిడి పెరుగుతుంది. అంటే పబ్లిక్ నుంచి ఒత్తిడి వస్తుంది కదా, దానివల్ల సిస్టమ్ మీద ఒత్తిడి పెరుగుతుంది. సో ఇంకా పని అనేది వేగం తగ్గి నెమ్మదిగా అవుతుంది దానివల్ల, ఈ ప్రెషరైజ్ వల్ల. సో మనమే చూడండి, ఒక వ్యక్తి ఇంట్లో 5గురిని 6గురిని పోషిస్తాడు. బట్ ఇంట్లో ఒక్కొక్కసారి అనుకోకుండా ఏమన్నా అంటే తనకు ఈ 4 2 నుంచి ప్రెషర్ అవుతే, లేదంటే దానివల్ల అతను సంపాదించేది మరి 100 రూపాయలు సంపాదిస్తే 50 రూపాయలు సంపాదిస్తాడు ఆ ప్రెషరైజర్ వల్ల. సో అలాగే అంటే తను చేసేది డిలే అవుతుంది అనమాట. సో అలాగే
మిత్రులారా, మేము మళ్ళీ ఏప్రిల్ నెలలో ఉత్తరాఖండ్లోని టైగర్ డెన్ రిజర్ట్ లో కలుస్తున్నాం. అది వదిలేసేయండి. సో సమావేశం అది వదిలేసేయండి. ఇది సిస్టమ్ ఇప్పుడు ఎక్కడ మీటింగ్ జరిగినా కూడా, ఇప్పుడు ఇక్కడ మనం మీటింగ్ జరుగుతుంది, ఇది మనకు మరి పీవీసీ మీద ఇంటర్నేషనల్ అంటారు కదా, మరి ఇంటర్నేషనల్ వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారంటే నో సార్, ఇది మనకు ఒక అవగాహన ప్రోగ్రామ్ అన్నమాట. సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరూ తెలుసుకొని ముందుకెళ్ళండి. సో చూడండి, మరి రాబోయే రోజుల్లో బిట్ కాయిన్ ఏ విధంగా ఉదాహరణ ఇస్తున్నావో, ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నావో, అదే విధంగా పీవీసీని కూడా నువ్వు రేపొద్దున మీకు ఎగ్జాంపుల్ గా మన పీవీసీని తీసుకునే రోజులు త్వరలో రాబోతున్నాయి. ఓకే, సో మరి శ్రీను అందే సహచారు మనకు ఉన్నది 6 నిమిషాలు. ఈ 6 నిమిషాల్లో మరి శ్రీను సార్ ఏం మాట్లాడతారో విందాం. ఆ తర్వాత మనము మళ్ళీ తీస్తారా సార్? వెల్కమ్ సార్. మీరు అంటే ఓకే, సో ఎనీవే మరి సారు మళ్ళీ అంటే తీసేసినట్టున్నారు. ఎనీవే, సో ఈ 6 నిమిషాలు ఏదైతే ఉందో మనము మరి ఎవరన్నా మాట్లాడదంటే మాట్లాడచ్చు, లేదంటే నేనే దాన్ని ఈ 6 నిమిషాలు కూడా నేను తింటాను. మీకే మీ అందరికి మీరు ఎవరైనా మాట్లాడచ్చు, అందుకే నేను ఇక్కడ ఆగుతాను అనమాట. సో అందరికి వెల్కమ్, ఎవరైనా మీరు మాట్లాడచ్చు. ఓకే, సో నో ప్రాబ్లం. ఈ రోజు అందరూ మంచి అప్డేట్ ఇది. ఎస్ సార్, మాట్లాడతా సార్. ఒక చిన్న చెప్పండి సార్. సీడ్ ఫండింగ్ రిలేటెడ్ ఒక చిన్న పాయింట్ చెప్తున్నా సార్. అంటే చూడండి సార్, అంటే సీడ్ ఫండింగ్ లో నుండి రిఫరల్ ఇన్కమ్ లేని టైంలోనే మనం ఒక ఏంటంటే గ్రాడ్యువల్ గా చూసుకుంటే మన స్టార్టింగ్ నుండి కూడా 13 టైమ్స్ రిటర్న్స్ వచ్చినాయని మాట్లాడుకుంటాం. 13-14 టైమ్స్. అంటే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేదు, ఏ బెనిఫిట్ లేకుండానే మనకి 13 టైమ్స్ వచ్చినాయి. అంటే మన కింద ప్రతి చేసేది, అంటే మన డౌన్ లైన్ చేసే ప్రతి ఒక్క సీడ్ ఫండింగ్ నుండి కూడా ఎంతో కొంత కమిషన్ రావడము, లేకపోతే అంటే ఏంటంటే సార్ ఇక్కడ యూజర్స్ కూడా ఎలా గ్రాడ్యువల్ గా పెరుగుతారు అంటే ఇదే సార్ ఎగ్జాంపుల్. ఎలాగైతే టోకెన్ ఫార్మింగ్ మనం రిఫర్ చేస్తున్నామో, సీడ్ ఫండింగ్ కూడా రిఫర్ చేయాలి కంపల్సరీగా. ఈ సీడ్ ఫండింగ్ లో రిఫర్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఫండ్స్ అనేవి ఇన్ఫ్లో ఉంటాయి. ఇన్ఫ్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ప్రైస్ అనేది ఒక స్టేబుల్ గా ఉంటది. దాని ద్వారా ఏంటంటే మనం 13 టైమ్స్ క్యాజువల్ గా, ఏ బెనిఫిట్ లేకుండా క్యాజువల్ గా చూసుకుంటేనే 13 టైమ్ రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు బెనిఫిట్ ఉందంటే సీడ్ ఫండింగ్ ఎంతమంది చేస్తారో ఆలోచించుకోవాలి సార్ మనం. అది మన టీంలో ఒక 5 మంది ఉండనండి, 10 మంది ఉండనండి, ఆ చేసే బెనిఫిట్ ఏ రిజల్ట్ లేకుండానే 13 టైమ్స్ ఉందంటే ఇప్పుడు బెనిఫిట్ ఉన్న దాని మీద ఎంతమంది ఎలా చేస్తారో చూడండి. కాబట్టి ఈ ప్రైజెస్ ఏదైతే డబుల్ డిజిట్ ఉందో సార్, అది ట్రిపుల్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి మనకి. ఒక పాయింట్ కొంచెం గమనించుకోవాలి సార్ మనం ఇక్కడ. సార్ కరెక్ట్ సార్ 100%. సో ఇక్కడ శ్రీను సార్ వచ్చారు. మరి వెల్కమ్ సార్. నమస్తే సార్. నేను సార్ చెప్పినట్టు పోయినసారి ఒకసారి ఇప్పుడు సంవత్సరం కిందటే ఒక మాట మాట్లాడా. ప్రతి వాళ్ళు ఇద్దరినే సీడ్ ఫండింగ్ చేయించమని చెప్పి ఎప్పుడో చెప్పా. ఇప్పుడు కాదు, సంవత్సరం అయింది. గుర్తుందా మీకు? సంవత్సరం కిందటే చెప్పా. ప్రతి వాళ్ళు ఇద్దరిని, మన మీటింగ్ లో ఉన్న ప్రతి వాళ్ళు, ఈ మీటింగ్ కాదు ప్రతి మీటింగుల్లో ఇద్దరున్న సీడ్ ఫండింగ్ చేయించండి. అసలు ఇది పీయూసీ మెటా అనే కాన్సెప్ట్ ఎక్కడి దాకా వెళ్ళిద్దో అని కూడా చెప్పా మీకు. మామూలుగా మీటింగ్ లో చెప్పా. ప్రతి మీటింగ్ లో కూడా ఇదే మాట మాట్లాడండి, చెప్పండి అంటే మేడం గారు ఇప్పుడే చేశాను అని కూడా చెప్పేశారు. అప్పుడు ప్రతి వాళ్ళు ఇద్దరిని సీడ్ ఫండింగ్ చేపిస్తే ఈ టయానికి కంపల్సరిగా కనీసం 5-6 లక్షలు 10 లక్షలు సీడ్ ఫండింగ్లు అయిపోయాయి. కనీసం ఎవరి కాళ్ళు ఏంటంటే నన్ను వదిలిపెట్టి మాట్లాడుకో అనే పద్ధతిలోనే ఆలోచించారా తప్ప ఎవరు ఏదో అంటారు చూడు, చచ్చినోడికి అదే వేరే వాడికి వస్తే నాకు వస్తుంది, వాళ్ళకి వస్తే నాకే వస్తుంది అనే పద్ధతి ఆలోచించారా తప్ప ఎవరి కాళ్ళు ఎవరో సీడ్ ఫండింగ్ సపరేట్ గా చేపించి ఎవరినొకళ్ళని అంతకుముందు నలుగురిని చేపించాలి. ఏది పెర్లవైన్లో వచ్చేదానికి నలుగురిని చేపించాలి. అసలు అదొద్దు. ఇద్దరిని ఎవరో ఒకళ్ళని సీడ్ ఫండింగ్ చేపించండి. 10 BSTలతో చేపించండి, 10 USTలతో చేపించండి, ఎట్ట కూడా చేపించండి, ఇద్దరిని చేపించండి చాలు అని చెప్పా ఆ రోజు.
ఆ రోజు చెప్తే మేడం గారు ఒక ఒడ్డుపిల్ల మౌనిక గారు ఇదే మాట నేను చేపించాను సార్ రన్నింగ్ లోనే నేను చేపించానని మాట మాట్లాడారు. అలా ఎందుకు చేపించలేకపోతున్నారు? కనీసం ఇద్దరిని ఎక్కువద్దు, ఇద్దరినే చేపించండి. కనీసం 10 యూఎస్టీలతో ఇద్దరిని చేపించండి. ఇద్దరిని చేపిస్తే ఈ మన కమ్యూనిటీ పెరిగిపోద్ది. కమ్యూనిటీ కనీసం మన 2 లక్షల మంది కమ్యూనిటీ ఉంటే 2 లక్షలు ఇద్దరిని చేపిస్తే 6 లక్షలు అయింది. అర్థమైందా సార్? 6 లక్షలు అవుద్ది. అలాంటి టైంలో అలా చేయలేక ఎవరికాళ్ళు నన్ను వదిలిపెట్టి ఆలోచించుకో, నేను కాయిన్స్ కొన్నాను, నేను ఏ రోజుకైనా అందరు చేస్తారు నాకు లాభపడతాను, అందరు చేస్తారు నేను లాభపడతాననే పద్ధతిలో ఆలోచించారు. ఎందుకంటే సిస్టాన్ని మనం ఇబ్బంది పెడుతున్నామే తప్ప మనం లాభం పొందుతాము అని అనుకుంటున్నామే తప్ప మనం ఒక పర్సన్ మనం దీంట్లో సిస్టంలో ఒక పర్సన్ గట్టి పర్సన్ అనే మాట ఎవరూ ఆలోచించుకోవట్లేదు. ఎవరికాళ్ళు ఏమంటున్నారంటే నన్ను వదిలిపెట్టి ఆలోచించు, మిగతా వాళ్ళు చేస్తున్నారుగా 10 మంది చేస్తాను, నేను ఒక్కడిని చేయకపోతే వచ్చిన నష్టం ఏముంది? అదే అట్టా ఆలోచిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎవరికాళ్ళు కరెక్ట్ గా చెయ్యాలి అనే ఫీలింగ్ అలా ఎవరికాళ్ళు మైండ్ లో పెట్టుకుని చేయండి. ఎవరికాళ్ళు కనీసం దాంట్లో పిల్లవైనలో ఒకప్పుడు ఉండి వదిలేసిన వాళ్ళైనా లేదా కొత్త వాళ్ళైనా ఎవరో ఒకళ్ళు సీడ్ బండింగ్ ఎవరో ఒకళ్ళు చేత చేస్తే అది కరెక్ట్గా ఉంటది. ఏంటంటే వెనక ఒక సామెత ఉండేది ఇలాగే, ఏంటంటే నన్ను వదిలిపెట్టి ఆలోచించుకునే మాట. అదేంటంటే సిస్టమ్ అనేది ముందుకెళ్ళాలంటే నన్ను వదిలిపెట్టి ఆలోచించుకునే మాట కాదు. ఎవరికాళ్ళు నేను చెయ్యాలి, నేను చేయాలి, మీరు చేయాలి, ఇంకోళ్ళు చేయాలి. ఎవరు సిస్టంలో ప్రతి వాళ్ళు ఈ సిస్టంలో ఉన్న 2 లక్షల మంది కనీసం ఇద్దరిని ఎక్కువద్దు. ఇది ఇప్పుడు సంవత్సరం క్రితం చెప్పా. కనీసం ఒక్కళ్ళు కూడా ఫాలో అవ్వాల. థ్యాంక్ యూ సార్. టైం ఎక్కువ లేదు. సో మీరు చెప్పేది వాల్యుయబుల్ విషయం ఈ 100%. సో ఎందుకంటే మన టీం పెరగాలంటే మీరు అన్నట్టుగా నిజంగానే మీరు ఫస్ట్ నుంచి కూడా టీం పెంచుకోండి అని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్. టైం అయింది సార్. థ్యాంక్ యూ. క్లోజ్ చేయండి. ఓకే థ్యాంక్ యూ. సో ఎందుకంటే మీరు చెప్పింది చాలా చాలా వాల్యుయబుల్ విషయం. సో వీఆర్ రెడీ, అగ్రీ దట్ వన్. థ్యాంక్ యూ. ఎందుకంటే మంచి విషయం అలా చేసినప్పుడే కదా మనకి ముందుకెళ్తుంది. బట్ ఎందుకంటే ఇదే కోవ జరుగుతుంది. ఇది ఇంతకుముందు పర్లవెల్లో ఉన్నప్పుడు కూడా మనము వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, నాకు వస్తుంది కదా అనుకునే జరిగింది. అలా జరిగితే ఎన్నటికీ మరి ముందుకనేది వెళ్ళదు అనేది సార్ ఇంటెన్షన్. థ్యాంక్ యూ. మంచి విషయాన్ని చెప్పారు. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా కూడా మరి మన సార్ వచ్చేసి చాలా బాగా చెప్తారు. నెక్స్ట్ ఇక్కడ మనం కొద్దిగా కాయిన్ మార్కెట్ క్యాప్ ఓపెన్ చేద్దాం. అందరికి కనపడదు ఎందుకంటే సామ్సంగ్ చేస్తున్నాను. సో నో ప్రాబ్లం. సో మనకి ఇంకో 2 minutes లో మనకు సెషన్ ఎండ్ అవుద్ది. సో ఒకసారి కాయిన్ మార్కెట్ క్యాప్లోకి వెళ్ళి చూసి మనము ఎండ్ చేసుకుందాం. ఓకే. సో మరి బీటీసీ ఈ రోజున చూస్తే 67. సో ఎనీవే అదర్ కరెన్సీ గురించి మనకు అవసరం లేదు. సో మనం ఇక్కడ ఉన్నాం, పీవీసీలో ఉన్నాం కనుక సో మనం పీవీసీ గురించి మాట్లాడుకుందాం. సో చూడండి చాలా చాలా అన్ని కాయిన్స్ ఒక లెవెల్లోకి వెళ్తున్నాయి. సో అది కోవలో మనది కూడా వెళ్తుంది. బట్ మనది డిఫరెంట్. అందుకని చెప్పేసి దానికి దీనికి మనం కంపారిజన్ చేసుకోవద్దు. సో ఒకవేళ మీరు కంపారిజన్ చేసుకుంటే రేట్లో కంపారిజన్ చేసుకోవద్దు. సో డబ్బులు సంపాదించే విధానంలో కంపారిజన్ చేసుకుంటే సో పీవీసీ మెటాలోనే మనకి ఎక్కువ సంపాదన. ఓకేనా? అలా చూసుకుంటే ఒకవేళ ఎప్పటికి కొన్ని రోజులు మీరు మర్చిపోండి ఈ పీవీసీ మీటర్ రేటు పెరగాల మర్చిపోండి. సో నేను 6 నెలల వరకు పీవీసీ మీటర్ రేటు పెరగకున్నా కూడా నేను ఇందులో డబ్బు సంపాదిస్తాను. బెటర్ కదా సార్? 6 నెలల వరకు పీవీసీ మీటర్ పెరగకున్నా కూడా నేను డబ్బు సంపాదించుకుంటాను. ఇప్పుడు డబ్బు సంపాదించుకుని ప్రయత్నం చేయండి. అంతేగాని ఇప్పుడు మీరు 2 నెలల నుంచి వెళ్ళి పీవీసీ పెరగాలి అనుకుంటారు. ఏమైంది సార్? అది ఏమంటాం కదా, దాన్ని ఒక గ్లాసుడు నీళ్లు అంటే మనం టీ గ్లాసు నీళ్లు చేతిలో పట్టుకుంటే ఒక 10 నిమిషాలు నిలబడితే ఏమనిపించదు. 20 నిమిషాలు నిలబడినా కూడా ఏమవుతుంది సార్? తన బరువు తెలుస్తుంది. 30 నిమిషాలు అయింది అనుకోండి, అది బరువు అవుతుంది. 40 నిమిషాలు అయింది అనుకోండి, అలాగే పట్టుకొని నిలబడితే ఇంకా బరువు అవుతుంది. 50 నిమిషాలు అయింది అనుకోండి, ఇంకా బరువు అవుతుంది. మరి ఆ గ్లాసులో నీళ్ళు పెరిగాయా?
లేకపోతే గ్లాసు పెద్దగా అయింది ఆటోమేటిక్ గా? లేదు, అదే గ్లాసు అవే నీళ్లు, బట్ నీకు టైం పడుతుంది. టైం పెంచుకున్నాను, దాని మీద నీ కాన్సన్ట్రేషన్ పెరిగి నీ చేతు ఏమవుతుందంటే ఇంకో గంట 2 గంటల తర్వాత ఆ గ్లాసు నీళ్లు మోయదు. ఆటోమేటిక్ గా నీ చేతు బాగా శక్తి ఉంటే 5 గంటలు పట్టుకుంటావా, 6 గంటలు పట్టుకుంటావు. 1 డే పట్టుకుంటావా? పట్టుకోలేవు. ఏమవుతుంది? బరువు అయిపోతుంది. బట్ గ్లాస్ నీళ్ళు పట్టుకున్నప్పుడు ఎలా అనిపించింది, టైం పెరిగినప్పుడు ఎలా అనిపించింది. అలాగే నువ్వు 2 నెలల నుంచి ఎలా అనుకుంటున్నావు పీవీసీ ఇప్పుడు పెరుగుద్ది, అప్పుడు పెరుగుద్ది, బట్ అది మాత్రం పెరగలేదు. సో దానివల్ల ఏమైందంటే నీ యొక్క మైండ్ సెట్ మారిపోతుంది. నువ్వు చేయాల్సింది చేయట్లేదు, ఆ నీళ్లు దించేసుకో. సో నువ్వు చేయాల్సింది చెయ్యి, అప్పుడు నీకు అది బరువు అనిపించదు, అది ఈజీగా అనిపిస్తుంది, టేక్ ఇట్ ఈజీ అవుతుంది అనమాట. ఓకే, సో ఎనీవే అవన్నీ చెప్పుకుంటే మనకు టైం లేదు ఇక్కడ, ఆల్రెడీ టైం అయిపోయింది కనుక. సో 24 hours లో లోయెస్ట్ వచ్చేసి 0.48, హైయెస్ట్ 0.51. సో ఇక్కడ కూడా 1000 పీవీసీ మీటర్లతో నువ్వు అటు ఇటు చేసుకుంటే కూడా డబ్బులు సంపాదించుకుంటావు. ఓకే, సో ఇక్కడ మరి మన కమ్యూనిటీ ఏం చూపిస్తుంది. సో ఇక్కడ 150 మ్యాక్సిమం సప్లై, టోటల్ సప్లై. ఓకే, ఇక్కడ కాదు, మార్కెట్ మీద క్లిక్ చేసి సో మనం బిఎస్డి మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చూపిస్తుంది. ఓకే, 1,93,566. ఓకే, సో ఇది మరి పూల్ క్రియేటెడ్ 22/10/2022. సో ఈ విధంగా ఇక్కడ మనం చూసుకోగలుగుతాం. మన క్యాండిల్స్ కూడా ఇది 1 hour క్యాండిల్ ఉంది. సో 1 day క్యాండిల్ తీసుకుంటే 1 day క్యాండిల్ సో ఈ విధంగా సో డౌన్ అనేది చూపిస్తుంది. చూసారు కదా, రెడ్ కలర్ మొత్తం క్యాండిల్. ఓకే, సో ఒకసారి బైనాన్స్ కూడా వెళ్ళి చూద్దాం. సో హాట్ ఏముంది సార్? సో బిఎన్బి చూసాం కదా మనం. బిఎన్బిని మొన్ననే 610 బిఎన్బి చూసాము. మళ్ళీ ఏమైంది? 544 అయింది. అంటే ఎన్ని డాలర్లు పడిపోయింది? $60-70 పడిపోయింది. ఓకే, సో ఈ విధంగా కామన్ చీజ్ అనమాట. దీన్ని ఎవరు అలా ఒక కరెన్సీ అనేది ఇది మామూలే, ప్రైస్ అప్ అండ్ డౌన్ అవ్వడం. సో అదేవిధంగా ఇక్కడ గెయినర్స్ లో ఏముందంటే ఈరోజు ఈటీహెచ్ఎఫ్ఐ ఇది రీసెంట్లీ రిలీజ్ అయింది. చూడండి ఇక్కడ మీరు చూపిస్తాను. చూడండి ప్లస్ ఎంత అయింది? 1244 ప్లస్ చూపిస్తుంది. సో ఇది ఈ రోజే లిస్టెడ్. ఇన్ఫో చూస్తే 18వ తారీఖు చూడండి, ఈ రోజే లిస్టెడ్ అయింది. సో 1 billion మ్యాక్సిమం సప్లై, టోటల్ సప్లై 1 billion. ఓకేనా, సో ఫుల్లీ డిలీటెడ్ 3.15. తర్వాత మార్కెట్ క్యాప్ వచ్చేసి 363.72 million. సో ర్యాంక్ వచ్చేసి 223. ఓకే, ఆల్ టైమ్ రికార్డ్స్. సో హై వచ్చేసి $4.792 వరకు వెళ్ళింది. లో వచ్చేసి $3.148. అంటే ప్రెజెంట్ సిస్టమ్ లో కూడా అదే $3.153 ఉంది. సో మళ్ళీ ఒకరోజు చూద్దాం. మీరు స్క్రీన్ షాట్ పెట్టుకుంటే 4 రోజులు కూడా 3 రోజులు అనుకోకుండా ఎప్పుడో ఏదో చెప్తాను కదా, నేను దేన్ని ప్రమోట్ చేయను కదా, ఇక్కడ ఓన్లీ పీవీసీ చేస్తాను కదా. సో మీకు తెలుస్తుంది, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటే ఆ రోజు చూపించే రోజు ఇలా ఉంది, ఈ రోజు ఇలా ఉంది అని చెప్పేసి అది కామన్. సో అలాగే లూజర్స్ లోకి వెళ్దాం. సో లూజర్స్ అంటే ఈ 24 hours వాల్యూమ్ పడిపోవడం అనమాట, దాన్ని మనం లూజర్స్ అంటాం. అలాగే న్యూ లిస్టింగ్ చూసారా, ఇప్పుడే చూపించాను. ఈటీహెచ్ఎఫ్ఐ పైన అది ఈ రోజు లిస్టెడ్ అయిందని చెప్పాను. న్యూ లిస్టింగ్ చూసారా. సో ఇక్కడ బోమ్ అనేది కూడా మనం మొన్న అది లిస్టెడ్ అయింది. సో అలాగే మనకి ఇక్కడ బెల్ ఐకాన్ ఉంది కదా పైన కుడి సైడ్ లో, మనకు ఇక్కడ సిస్టమ్ లో నోటిఫికేషన్ ఇక్కడనే వస్తుంది ప్రతిదీ. సో లిస్ట్ అయ్యే ముందుగా రేపు పొద్దున పీవీసీ మీడియా కూడా లిస్ట్ అయ్యే ముందు మనకి, బట్ అన్ని కరెక్ట్ గా ఉన్నప్పుడే లిస్టెడ్ అవుతుంది పీవీసీ ఏది కానీ ఏ కైనా కూడా. సో అయ్యే ముందు పూర్తిగా ఇక్కడ మనకి నోటిఫికేషన్ వస్తుంది. మెయిల్ ఉన్న వాళ్ళకి మెయిల్లో కూడా వస్తుంది. సో వేరే వాళ్ళకి ఇక్కడ మీరు టైమింగ్ కూడా ఇది కౌంట్ అండ్ టైం చూపిస్తుంది మీకు. ఓకే, సో మరి మనం ఈరోజు మరి మీటింగ్ టైం కూడా మంచిగా అయింది. సో మై పార్ట్నర్స్ ఇక్కడ మరి కొండ సిల్వాలింగ సార్ వచ్చారు లాస్ట్ ఫైనల్లో, మరి టైం లేదు సార్, సో సారీ ఏమనుకోవద్దు. సో మై పార్ట్నర్స్ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, సో రేపు మళ్ళీ మనం 9:40కి కలుద్దాం. బట్ ముఖ్య విషయాలు ఈరోజు ఏంటివి? ముఖ్య విషయాలు ఏంటి ఈరోజు? సో పీవీసీ మెటా పవర్ అనేది నీలో ఉండాలి. సో నువ్వు ఏ విధంగా తయారవ్వాలి అంటే 163 బుర్జ్ ఖలీఫా దాని బేస్ ఎలా ఉందో ఆ విధంగా తయారవ్వాలి. అంత గట్టిగా ఉంటేనే అంత ఎక్సైట్మెంట్. ఒకరోజు చెప్పాను సార్ మీకు, అంటే 100% లో మీకు 90-95% బిలీవ్ ఉండాలి, 5% మాత్రమే
బిలో ఉండాలి తప్ప అలా ఉంటేనే పీవీసీ మెటల్ మీరు రన్ అవ్వగలుగుతారని చెప్పాను. అదే మళ్ళీ ఈ రోజు అయ్యింది. సో ఎవరైనా మీకు కాల్ చేస్తే సో నీ క్యాలిక్యులేషన్ తెలిస్తే చెప్పి తన క్యాలిక్యులేషన్ విను, డబ్బులు సంపాదించుకో, తనకు చూపించి తన ముఖం మీద కొట్టు, ఇక చూడు నా పీవీసీ ఎంత ఇది అని చెప్పేసి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మెటల్, పీవీసీ బిల్ నెవర్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. Thank you, Rajat sir. Thank you. Thank you, Prakash sir. Thank you, Rajesh. Thank you, Rajesh. జై పేర్లవైన్, జై పీస్ మెటల్, పీస్ Govind sir. Thank you. పీస్ మెటల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్ రాజేష్ గారు. PVC metal. JJ PVC metal. Koteshwar sir. Thank you. థ్యాంక్ యూ ఆల్. ఫోకస్ చేయండి, ఇద్దరిని కనీసం మీరు సీడ్ ఫండింగ్ చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. Thank you, sir.